నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహా సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అని అంటే ఆసమ్ కలెక్షన్స్ లో ఆసమ్ ఉన్నట్టు అలాగే ప్రొడక్ట్స్ లో కూడా చాలా ఆసమ్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ షాప్ ఎక్కడ ఉందని క్యూరియాసిటీ అయితే మీకు వచ్చింది కదా. సో నేను లొకేషన్ చెప్తాను. ఇది ఎక్కడో కాదండి, HMT హిల్స్ రోడ్ అండ్ హై టెన్షన్ లైన్ అన్నమాట, నియర్ రామాలయం. మీరు గూగుల్లో ఇది టైప్ చేస్తే మీకు డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది, ఆసమ్ కలెక్షన్. సో ఎందుకు ఇంకా ఆలస్యం, మనం కంప్లీట్ వీడియో చూద్దాము. మీరు ఈ వీడియో మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో యూజ్ అయ్యే చాలా ఐటమ్స్ అయితే ప్రొడక్ట్స్ అయితే మిస్ అవుతారు. ఖచ్చితంగా మీరు కంప్లీట్ వీడియో చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. సో లెట్స్ వాచ్. సో మనం ఆసమ్ కలెక్షన్ కి అయితే వచ్చేసాము. మనతో పాటు దీపిక గారు ఉన్నారు. ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి, కంప్లీట్ గా మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. హాయ్ మేడం, నమస్తే. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. మేడం, మీ ఆసమ్ కలెక్షన్స్ లో ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అయితే ఒకసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా ఆడియన్స్ కోసం? ఎస్ మ్యామ్, మన ఆసమ్ కలెక్షన్స్ లో చిన్న దగ్గర నుంచి అంటే దాదాపు 15-10 రూపీస్ దగ్గర నుంచి 5000, 6000 వరకు, ఎంత 10,000 వరకు అయినా మన దగ్గర ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ ఉంటది అనమాట. సో ప్రతి వస్తువు కూడా ఒక ఇంట్లో ఎలా గ్యాడ్జెట్ మనకు యూజ్ అవుతుందో, ఒక అంటే ఎవరికైనా గానీ, చిన్న పిల్లలకి గానీ, పెద్దలకి గానీ, కిచెన్ లో గానీ, బాత్రూమ్స్ లో గానీ, ఇక్కడ టైల్స్ కి వేసేటి గానీ, ప్రతి ప్రోడక్ట్ యూనిక్ గ్యాడ్జెట్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. అంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. ఒక ప్రోడక్ట్ తో ఎండ్ అవ్వదు, కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇన్నోవేట్ అవుతూనే ఉంటాయి అనమాట. 10 days కి 15 days కి కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి, న్యూ అరైవల్స్ ఉంటాయి ఇంకా. ఓకే, ఒకసారి చూపించండి మేడం. ఫస్ట్ మాకు ఒక అంటే కొత్త ప్రోడక్ట్ ఏం లాంచ్ అయింది రీసెంట్ గా, అది చూపించండి. ఫస్ట్ వచ్చేసి ఇది రోబోట్ అన్నమాట. ఇది సూపర్ డూపర్ గా మన ప్రోడక్ట్ ని బాగా అది వచ్చేసింది అనమాట. ఇది మినీ రోబోట్ వచ్చేసి ఇది ఓన్లీ 1499 రూపీస్. ఇది వచ్చేసి మనకు జస్ట్ ఇట్లా ఆన్ చేస్తే స్వీపర్. ఇది ఓకే, అంటే క్లీన్ చేస్తుంది స్వీపర్. ఓకే, ఏదైనా అడ్డు తగిలినప్పుడు అదంతా అదే టర్న్ చేసేసుకొని తీసుకుంటుంది అనమాట. మైనర్ డస్ట్ ని కలెక్ట్ చేస్తుంది. ఒక 3 hours చార్జ్ చేసి ఒక 1.5 hour బ్యాకప్ వస్తుంది అనమాట. 1.5 hour వరకు దీంతో క్లీన్ చేసుకోవచ్చు, మనం క్లీన్ చేసుకోవచ్చు. మైనర్ డస్ట్ అంతా కలెక్ట్ చేస్తుంది. బ్యాచిలర్స్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న రూమ్స్ ఉన్నప్పుడు బ్యాచిలర్స్ కి, పూజ రూమ్ గానీ, ఎక్కడెక్కడ ఉన్నా గానీ ఇది ర్యాండమ్ గా తిరుగుతుంది. అంటే ప్లీజ్ ఇది 30K 40K తో కంపేర్ చేయకండి. అది వేరు, ఇది వేరు. ప్రోడక్ట్ రీఛార్జ్ చేసుకోవడము, అది చేసుకోవడం అయితే చాలా వర్తబుల్ మేడం. అవునవును, చూస్తున్నాం కదా, అదే టర్న్ అవుతుంది. డస్ట్ ఎక్కడ ఉంటే అటు సైడ్ వెళ్తుంది. కార్నర్స్ దగ్గర స్టక్ అయిపోయినా కూడా అది మూవ్ అవుతుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట. ఇది వచ్చేసి మనం డస్ట్ కలెక్టర్ ఇక్కడ. ఓకే, డస్ట్ కలెక్టర్. ఇందులో డస్ట్ కలెక్టర్ వచ్చేసి ఇట్లా మైనర్ డస్ట్ అంతా ఇట్లా కలెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇటువంటి ప్రోడక్ట్ ఇది మనకు ఫస్ట్ వచ్చిన ప్రోడక్ట్. దాని తర్వాత ఇప్పుడు చాలా మంది దీనిలో మాప్ కావాలి అన్నారు. సో అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇక్కడ ఎక్కడ కానీ దొరకదండి, మన ఆసమ్ కలెక్షన్స్ లో ఒక్కటే దొరుకుతుంది. ఇది చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. మాప్ పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇక్కడ జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేసేసి ఇక్కడ బటన్ పెట్టేయాలి. దీనికి కూడా రీఛార్జ్ మోడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్లా రౌండ్ పెన్ తో వస్తుంది, రీఛార్జ్ చేసుకోవాలి. ఇది కూడా మాప్ పెడుతుంది. జస్ట్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేసేసి, ఇప్పుడు మా దగ్గర ఉంది కదా, మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఇలా కింద ఈ బటన్ ఆన్ చేసేసి ఇక్కడ పైన బటన్ ఆన్ చేయాలన్నమాట. ఓకే, ఆన్ చేస్తే మీకు తెలుస్తుంది చూడండి. ఇది కూడా మాఫ్ అవుతుంది, అంటే వాటర్ తోనే మొత్తం మాఫ్ చేస్తుంది అన్నమాట. ఓకే, చాలా ట్రెండింగ్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా సూపర్ డూపర్ గా రన్ అవుతుంది. ఆటోమేటిక్ గా అసలు మన పని అవసరం లేదు, ఇంకా అదే చేసేసుకుంటుంది. యా మ్యామ్, చిన్న అంటే రూమ్ బ్యాచిలర్స్ కున్న వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది ఇది.
అలా అంటే పని చేయడానికి బద్ధకం ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఇదైతే బాగా యూజ్ అవుతుంది. దాంట్లోనే ఇప్పుడు 1419 లోనే ఇది మినీ స్వీపర్ అన్నమాట. మినీ పాకెట్ చూడండి, మన అరచేతిలో ఉన్నది స్వీపర్. ఇది కూడా డస్ట్ కలెక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ 999 కే వస్తుంది. ఓకే, ఇది 999, అదేమో 1499. ఓకే, ఇది కూడా 1499. ఓకే, మాప్ కూడా 1499. ఇది వచ్చేసి స్వీపర్ అన్నమాట. ఇది కూడా రీఛార్జ్ బ్యాటరీ సిపిన్ తో రన్ అవుతుంది. ఓకే, బయట మనం కేబుల్ ఏదైనా సిపిన్ ఫాస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది చిన్న చిన్న అంటే అల్మారాస్ లో పెట్టేయచ్చు, లేకపోతే పూజా రూమ్ లో పెట్టేయచ్చు. చిన్న చిన్న టైనీ రూమ్స్ కానీ డస్ట్ కలెక్టర్ మైనర్ డస్ట్ ఎక్కడెక్కడ తీయాలన్నప్పుడు అట్లా ఫాస్ట్ గా దీన్ని పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది కూడా రీఛార్జ్ బ్యాటరీతో రన్ అవుతుందండి. ఇక్కడ మన పైన డస్ట్ అనేది కలెక్ట్ చేసుకుంటది. చూడండి, ఇక్కడ డస్ట్ అనేది ఇక్కడ కలెక్ట్ చేసుకుంటది. స్మాల్ చిన్న చిన్న హెయిర్ గానీ అదంతా ఇది కలెక్ట్ చేసుకుంటది అనమాట. ఓకే, ఇది ఓన్లీ 999 అండి. 999. మనకి ఇందులో కూడా రోబోటిక్ లో 3 ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి మినీ, ఇంకోటి లార్జ్ స్లీపర్ లో ఉన్నాయి. స్వీపర్. ఓకే, ఇది కూడా స్వీపర్. ఇది మినీ స్వీపర్, అది కొంచెం పెద్దగా ఉంటది. మ్యామ్ ఇదేంటి కొత్తగా ఉంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ప్రొజెక్టర్ మేడం. ప్రొజెక్టర్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కి గానీ, లేకపోతే ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఉన్నప్పుడు గానీ కంప్లీట్ గా హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని బిందాస్ గా హ్యాపీగా మూవీస్ గానీ ఏవైనా అని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇట్లా సింబల్ కూడా ఉంటది. ఇది ప్రీమియం సింబల్ అన్నమాట. క్వాలిటీ వైజ్ కూడా ప్రీమియం అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ మనం 5 కూడా సేల్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మన ఫాలోవర్స్ కి మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసిన వారికి, ఇన్స్టా ఫాలోవర్స్ కి అందరికి కూడా ఓన్లీ 35 కే ఇస్తున్నానండి. 3500 కి ఇంత మంచి ప్రోడక్ట్ అనేది ప్రొజెక్టర్ వచ్చేస్తుంది. విత్ రిమోట్ వస్తుంది. ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ అన్నమాట. ఇది కంప్లీట్ గా వచ్చేసి మనము ఇన్బిల్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఉంటది, యూట్యూబ్ ఉంటది, అండ్ గూగుల్ ప్లే స్టోర్ ఉంటది. ఇవన్నీ చూడొచ్చు మనం. ఈ ప్రాజెక్ట్ హాట్ స్టార్ అయినా మన IPL జరిగినప్పుడు కూడా ఫుల్ సేల్ ఉంది మేడం. అందరు చాలా మంది ఇంట్లో పెట్టుకొని ఎక్కడైనా అవుట్స్కర్ట్స్ లో కూడా ఒక వైట్ ఏదైనా స్క్రీన్ వేసేసి మనము దీన్ని ప్రొజెక్ట్ చేసి హ్యాపీగా మనము క్రికెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఒకసారి దీని లైవ్ డెమో కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ప్రొజెక్టర్ అన్నమాట. ఇది ప్రొజెక్టర్ వచ్చేసి మనకి సింబల్ ఉంటది, కాస్ట్ ఉంటది మంచిగా. ఇది యాక్చువల్లీ 5 అమ్మాము. ఇప్పుడు మన ఫాలోవర్స్ కి అందరికి 3.5 కి ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఇన్బిల్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఉంటది, యూట్యూబ్ ఉంటది, గూగుల్ ప్లే సెట్టింగ్స్ ఉంటది. మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాదాపు 32 ఇంచెస్ నుంచి 120 ఇంచెస్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఏదైనా యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకు వచ్చేసి అడ్జస్ట్ బటన్ ఉంటది. ఇక్కడ వచ్చేసి మనకు HDMI ఉంటది, యూట్యూబ్ అది USB కేబుల్ అయినా పెట్టుకొని మనం మూవీస్ డౌన్లోడ్ చేసుకుని అయినా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పవర్ ఆన్ అన్నమాట. చూడండి, స్క్రోల్ చేస్తే మనకు ఎంత కిందికి వెళ్లే కొద్దీ స్క్రీన్ అంత పెద్దగా అయిపోతుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ట్యూన్ చేసుకోవచ్చు ఎంత సైజ్ కావాలని. మనకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి రూఫ్ కి వెళ్ళి చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఎంత పెట్టాలన్నా మీకు చూడండి ఎంత దూరమైనా వచ్చేస్తుంది. ఓకే, వాల్ పైన 120 ఇంచెస్ వరకు మనం రెఫర్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, పూరా కంప్లీట్ డార్క్ రూమ్ లో చేసుకోవచ్చు. రిమోట్ తో మనము సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ కి వెళ్ళేసి బ్లూటూత్ కూడా ప్యారప్ చేసుకోవచ్చు. ఒక మినీ హోమ్ థియేటర్ లెక్క మనము మన రూమ్ ని సెట్ చేసుకోవచ్చు మ్యామ్. అలా దీని ప్రైస్ ఎంత మ్యామ్? ఓన్లీ మన ఫాలోవర్స్ కి ఇచ్చేది 3500 కి ఇస్తున్నాను మేడం. ప్రీమియం క్వాలిటీ. ఇదేంటి మేడం, ఆడవాళ్ళకి ఆయుధమా? ఈ ఆయుధం లేకుంటే ఒక వర్క్ కూడా అవ్వదు మేడం. ఎలక్ట్రిక్ మాప్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి బ్రష్ ఇట్లా మనము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ వస్తాయి. అండ్ ఒకదానికి డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంటది. ఇక్కడ మనం ప్లగ్ ఇన్ చేసుకుని రీఛార్జ్ పిన్ వస్తుంది, రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది రొటేట్ చేసుకోవచ్చు. ఇవి ఏమంటే టైల్స్ కి గానీ, డెస్క్ లకు గానీ, ఇప్పుడు పైన ఉంటది ఫ్యాన్స్ కి, ఇక్కడ ఎక్కడైనా మనం ఎక్కడైనా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్స్ దగ్గర గానీ ఏదైనా. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్
వస్తాయి అనమాట. అంటే మనకి చిన్న చిన్న ఎడ్జెస్ లో కూడా ఎడ్జెస్ కి క్లీన్ చేయడానికి, చిన్న చిన్న సైడ్స్ కి ఇది చేయడానికి, పెద్ద పెద్ద అంటే టైల్స్ దగ్గర ఉన్నప్పుడు అది క్లీన్ చేయడానికి. ఇది దానికి ఇంకో స్క్రబ్బర్ కూడా వస్తుంది. ఇది తీసేసి ఈ అటాచ్మెంట్ పెడితే గన ఇట్లా సాఫ్ట్ అయిన అనమాట. ఓకే, ఇది సాఫ్ట్ స్పాంజ్ లాగా వస్తుంది. ఇట్లా దీనికి అటాచ్ చేసేసి ఇది స్క్రబ్ మనం యూస్ చేసుకోవచ్చు. మల్టీ పర్పస్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్ లో కూడా పెట్టుకోవచ్చు. ఏ హైట్ కావాలంటే ఆ హైట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఒక హ్యాండిల్ తీసేయచ్చు, ఇంకోటి పెట్టచ్చు. ఓకే ఓకే, 2 హ్యాండిల్స్ వచ్చాయి. మనం ఏదంటే సో మనం ఏది కావాలంటే అది మనం పెట్టేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ హైట్ అన్నమాట. ఓకే, ఇట్లా ఇప్పుడు కింద ఫ్లోర్ ఏదైనా చేసుకోవాలి, కొంచెం రస్టీగా ఉంది, ఆ ఫ్లోర్ చేసుకోవచ్చు. సో మల్టీ పర్పస్ అన్నమాట. ఈ ఆయుధం లేకుండా మన వర్కౌట్ అవ్వదు. ఓకే, అవును, ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటా. ఇంట్లో ఉండే వాళ్ళకి హోమ్ అంటే హౌస్ ని క్లీన్ ఎలక్ట్రిక్ మాప్ అన్నమాట. చిన్న మినీ బ్రష్, మల్టీ ఫంక్షనింగ్. ఓకే, ప్రైస్ ఎంత మేడం ఇది? ఇది 1180 రూపీస్ అండి. 1180 ఉంటుందా? 1180 రూపీస్. మీకు ఆన్లైన్ లో ఎక్కడైనా 1500 పైనే ఉంటది. ఓకే, ఇది మన దగ్గర ఓన్లీ 1180. 1180 అయినా కూడా మల్టీ పర్పస్ లో చాలా యూజ్ అవుతుంది కదా. సో అప్పుడు మనీ గురించి ఆలోచించారు హౌస్ వైఫ్స్ ఎవరైనా, పని అవుతుందా లేదా? ఇట్లా కూడా ఇంకోటి మాప్స్ వస్తాయి. ఇది కూడా స్టిక్ అండ్ మాప్ వచ్చేసి మనం ఫ్లోరింగ్ లాగానే ఇట్లా పెట్టేసుకొని, అంటే సోఫాస్ కి గానీ లేకపోతే ఫ్లోర్ కి గానీ అట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట నాబ్స్. ఓకే, బ్రష్ మోడ్స్ వేరు ఉంటది. ఇది కార్లకి యూస్ చేసుకోవచ్చు. పక్కన చూడండి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఓకే, దీనికి మనం ఫ్లోర్ కి చేసుకోవచ్చు, బెడ్స్ సోఫాస్ కి అట్లా ఏదైనా చేసుకోవాలన్నా ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటది. ఇది 1850 రూపీస్ లో వస్తుంది. ఇది మెయిన్ గా అయితే బెడ్స్ కి, ఇంకా సోఫాస్ కి, కార్లకి, కింద ఫ్లోర్ కి. ఇది మనం ఉండాలి, రోబోస్ అయితే మనం ఉండాల్సిన అవసరం లేదు. అలా ఇదేంటి మేడం, అది ప్రొటెక్టర్ లాగా ఉంది. ఎస్ మ్యామ్, ఇది వచ్చేసి బైక్ రైన్ కవర్ అన్నమాట. హీట్ అండ్ అంటే ఎండలో పని చేస్తుంది అండ్ వానాకాలంలో కూడా పని చేస్తుంది. మనం తడవకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఎండ నుంచి హీట్ రాకోకుండా మనం ప్రొటెక్ట్ చేస్తుంది. వానాకాలంలో వాన మన మీద పడకోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది లైవ్ లో కూడా ఎలా ఉంటది కూడా మీకు చూపిస్తారు అనమాట. ఇది ఫుల్ ఆఫ్ సేల్, ఫుల్ ఆఫ్ స్టాక్ ఉందండి. చాలా స్టాక్ ఉంది మన దగ్గర. సో ఇది ఓన్లీ మనకు ఆన్లైన్ లో చూసుకుంటే 2500 నుంచి 3000 వరకు ఉంది. మన దగ్గర ఓన్లీ 1250 రూపీస్ అండి. ఓన్లీ 1250 కి ఇంత మంచి గ్యాడ్జెట్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది ఫుల్ కవర్ అడుగుతారు. ఫుల్ కవర్ ఏమవుతుందంటే బైక్ అనేది షేక్ అయి కింద పడిపోతారు. గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు ఫుల్ కవర్ వేస్తే బైక్ అనేది ఇటుపక్క దిగలేమో అటుపక్క దిగలేమో, కింద పడిపోతారు. ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది 30 to 40 వెళ్ళినా కానీ ఇది షేక్ అవ్వదు. ఓకే, స్టిఫ్ గా ఉంటుంది. బైక్ లో వెళ్ళిన వాళ్ళకి రైన్ కోట్ అవసరం లేకోకుండా హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఎలా ఉంటది, వర్షం నుంచి మనల్ని కాపాడుతుంది. ఎండకు కూడా, ఎండాకాలం నుంచి మేము కంటిన్యూస్ గా వాడుతూనే ఉన్నాం మేడం. ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. అసలు అంటే ఇప్పుడు సమ్మర్ లో మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది, ఇప్పుడు రైనీ సీజన్ లో కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫుల్ ఆఫ్ సేల్. ఇది ఎక్కడికైనా పంపిస్తాం. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. షిప్మెంట్ అనేది ఎక్స్ట్రా అన్నమాట. ఈవెన్ చిన్న ప్రోడక్ట్ అయినా, సింగిల్ ప్రోడక్ట్ అయినా ఎక్కడికైనా డెలివర్ చేస్తాం. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది అన్నమాట. ఈజీగా ఉంటది. ఎక్కడికైనా మనము తీసుకుని వెళ్ళచ్చు. కంఫర్టబుల్ ఉంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ కూడా చేసేయచ్చు. ఇక్కడ మనకు జిప్ కూడా ఉంటది. ఓకే, అంటే ఏమన్నా వర్షం వచ్చినప్పుడు బ్లర్ కాకుండా అంటే మనకి గాలి ఆడాలన్నా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. జిప్ క్లోజ్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ఈ రైనీ సీజన్ లో చాలా యూస్ఫుల్ ఉంటది. గాలి కూడా మనకు సఫిషియెంట్ గా ఉంటది కాబట్టి ఈవెన్ 30 to 40 వెళ్ళినా గానీ ఎటువంటి ఎగరడం గానీ ఊగడం గానీ ఏది ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మనకు వద్దు అంటే ఇది హ్యాండిల్స్ కి జస్ట్ ఇది బిగించుకోవడమే. అంటే ఎవరైనా మనం ఇంట్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే 50 to 100 ఇస్తే వాళ్ళైనా చేసిస్తారు. ఇది తీసేయచ్చు. ఇది తీసేసైనా ఇప్పుడు కావాలన్నప్పుడు తీసేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు. వెనకాల నాట్ స్టైల్ సిస్టమ్ ఉంటది కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది. అంటే ఎండకి వానకి రెండింటికి యూజ్ అవుతుంది. సమ్మర్ లో కూడా మనకి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. హీట్ అనేది చాలా ఎండ ఉంటది కదా. సో ఇది హీట్ అండ్ రైన్ ప్రొటెక్టర్ అనమాట. 2-in-1 గా కూడా 2-in-1 అనమాట. ఓన్లీ 1250 రూపీస్ అనమాట. ఇంత మంచి ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇద్దరికి కూడా కంఫర్ట్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే అంబ్రెల్లాస్ పట్టుకొని ఇది
పెట్టుకొని ముందుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫుల్ ఆఫ్ స్టాక్ ఉంది. సో కలెక్ట్ చేసేసుకోండి. ఎక్సర్సైజ్ చేయడం చూసాను మేడం, బాడీ ఫ్యాట్ బర్న్ అవడం కోసం. కానీ మీ ఆసమ్ ప్రోడక్ట్స్ చెప్పినట్టుగా ఇది కూడా ఆసమ్ కనిపిస్తుంది. ఏంటి అసలు ఇది ఆడుకుంటున్నారు? ఇది మినీ సైకిల్ మేడం, మినీ సైకిల్ అన్నమాట. ఇది వచ్చేసి మనం ఈవెన్ టీవీ చూస్తూ ఉన్నప్పుడు కూడా, అంటే వర్కౌట్ కి టైం లేనప్పుడు మనము చాలా మంది ఇబ్బంది పడుతుంటది. ఇది కూర్చొని చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే అప్పర్ బాడీకి మొత్తం చూడండి, హ్యాండ్స్ బెల్లి మొత్తం అంతా కదులుతుంది. ఓకే, ఇది అప్పర్ బాడీకి ఇది మనం చేసుకోవచ్చు. అంటే ఈవెన్ పెద్దవాళ్ళు గాని పిల్లలు గాని ఎవరైనా ఈ మ్యాట్ కి జస్ట్ నేను వేసున్నాను సపోర్ట్ కోసము, అట్లా ఏదైనా వేసుకోవాలన్నా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఆర్పిఎం తెలుస్తుంది, మనం ఎంత కౌంట్ చేస్తున్నామని తెలుస్తుంది, క్యాలరీస్ తెలుస్తుంది. ప్రతిదీ మనకు ఆన్ చేసేసుకుంటే ప్రతిదీ తెలుస్తుంది. మనకి ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం, ఎంత మనకు స్పీడ్ లో వెళ్తుంది. ఇది కూడా మనం నాబ్ వస్తుంది. సో మనం ఇంకా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జిమ్ లో మనం చేస్తాం కదా ఏరోబిక్ లాగా, అట్లా అంటే ఎక్కువ స్ట్రెస్ చేసుకోవడానికి అట్లా వర్కౌట్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇది మోకాలు నొప్పులకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో నీ పెయిన్స్ ఎలా చేస్తారో చూపిస్తా. ఓకే, మోకాలు అంటే మల్టిపుల్ పర్పస్ లో యూజ్ చేస్తాను. కింద కూర్చొని చేస్తే లోవర్ బాడీ, అప్పర్ బాడీ, పై నుంచి చేస్తే గన లోవర్ బాడీకి వర్కౌట్ అవుతుంది. చూడండి జస్ట్ ఇప్పుడు చూడండి మన ఇక్కడ లోవర్ బాడీ స్టమక్ వరకు అబ్డామిన్ వరకు కదులుతుంది. అండ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకు సైక్లింగ్ చేయాలి అంటారు, పెద్ద పెద్ద సైక్లింగ్ అన్ని పెట్టి వాళ్ళు ఎఫర్ట్ చేసి అంతంత అమౌంట్ చేసుకోకుండా చిన్నగా దీంతోనే ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా మేడం. ఇప్పుడు అంటే మన థైస్ ఫ్యాట్ అంటే కరగాలన్నా గానీ, అబ్డామిన్ ఫ్యాట్ కరగాలన్నా గానీ ఏదైనా చేసుకోవచ్చు. ఓన్లీ 1599. వావ్, బాగుంది. 1599 ఒక శారీ చిన్న మామూలుగా ఒక డ్రెస్ కి పెట్టుకున్నట్టు మన వర్కౌట్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. ముసలి వాళ్ళకైనా ఎంగేజ్ వాళ్ళకైనా టీవీ చూస్తే టైం పాస్ కి కూడా ఒక సీరియల్ అయిపోయింది, ఒక ప్రోగ్రామ్ అయిపోయింది అన్నట్టు మన ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. ఈవెన్ ఆఫీస్ లో కూడా పెట్టుకోవచ్చు. అవును, టైం లేని వాళ్ళు అంటే మనం అండర్ చైర్ కింద మనకు క్యాబిన్ కింద పెట్టేసుకొని వర్క్ చేసుకుంటూ కూడా ఇది మనం చేసుకోవచ్చు అన్నమాట. మనం ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళినా కూడా తీసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్ కూడా, చాలా చిన్నగా ఉంది కాబట్టి ప్రోడక్ట్ మనం ఎక్కడ ఫ్లెక్సిబుల్ చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఓకే, చిన్నగా అయిపోతుంది, ఫ్లెక్సిబుల్ కదా. ఒక చిన్న అసలు అల్మార్ లో కూడా పెట్టేసుకోవచ్చు. అవును, వెనకాల కార్ డిక్కీలో వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. సో టూర్ లోకి వెళ్ళినప్పుడు కూడా దీని ఎక్సర్సైజ్ కూడా అరే తీసేసుకోవచ్చు. అది మిస్ అవుతుంది అనేది కూడా ప్రాబ్లం ఉండదు. బాగుంది. కార్ లో పెట్టేసుకొని మనం పక్కన డ్రైవర్ చేస్తున్నా కానీ మనం పక్కన పెట్టుకొని అయినా మనం ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడైనా ఇంట్లో స్టూడెంట్స్ కి పెద్ద చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ చేయని వాళ్ళంటే ఎవరు లేరు. అందరికి స్లిమ్ గా ఉండాలి, అందరికి అందంగా ఉండాలి, అందరూ మంచిగా కనిపించాలని అందరికి ఉంది కాబట్టి ఇది మనం చాలా ఈజీగా కూడా చేయొచ్చు అన్నమాట. ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంది మనకి. అంటే యంగ్ ప్రైస్ లోనే 1599 లోనే వస్తుంది. అంటే 1600 కూడా చేయండి, ట్రై చేయండి, చూడండి ఎంత ఈజీగా ఉందో. అంటే టీవీ చూస్తూ ఇంకా వేరే ఏమన్నా పని చేసుకుంటూ కూడా మనం ఈ కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చేమో ఇట్లా. అంటే మల్టిపుల్ పర్పస్ లో, అంటే మనం వేరే పని చేసుకుంటూ కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. చాలా తెలుస్తుందా పై వరకు? ఖచ్చితంగా అందరికి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరు పర్చేస్ చేయండి. ఆసమ్ కలెక్షన్ లో ఆసమ్ గా ఉంది కలెక్షన్. మామ్ ఇది ఒకటి ఎయిర్ బెడ్ అన్నమాట. ఇది యాక్చువల్లీ మనం సింగిల్ సైజ్ వచ్చేది మన ఇన్స్టా పేజ్ లో కూడా నేను చూపించాను ఎలా ఉందో అని. ఇప్పుడు నేను డబల్ సైజ్ చూపిస్తున్నాను. చాలా మంది ఇద్దరు పడుకోవచ్చు. సో ఇది ఇన్ఫ్లాటబుల్ అన్నమాట. దీనికి ఇట్లా బ్యాటరీ వస్తుంది, రీఛార్జ్ చేసుకోవచ్చు. సిపిన్ తో వస్తుంది, రీఛార్జ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఒక బటన్ ఆన్ కి, ఒక బటన్ ఆఫ్ కి, ఒక బటన్ బ్లోవర్ కి, అది 3 బటన్ తీయడానికి వస్తుంది అన్నమాట. అలాగే ఇలా మనకు ఇలా ప్యాచెస్ ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ ఏదైనా డ్యామేజ్ అయినా గానీ ప్యాచెస్ వస్తాయి. ఇట్లా బ్లోవర్ పిల్లోస్ కి బ్లో చేయడానికి ఇది పిల్లోస్ కి ఇస్తారనమాట. 2 పిల్లోస్ వస్తాయి. ఓకే, 2 పిల్లోస్ ఒక బెడ్. యా, వావ్, ఇట్లా డిఫరెంట్ వస్తుంది. అలాగే ఇట్లా కార్ బెడ్ కూడా వస్తుందండి మనకి. ఓకే, కార్ బెడ్ కూడా ఇట్లా ప్యాటర్న్ మనం కార్ లో వెళ్ళినప్పుడు, లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు వేసుకుని హ్యాపీగా మనం చూసి తీసుకోవచ్చు అనమాట. ఓకే, దీని ప్రైస్ ఎంత మేడం?
ఇది వచ్చేసి పెద్ద డబుల్ బెడ్ వచ్చేసి 5,800 అవుతుంది మేడం. 5,800. సింగిల్ బెడ్ వచ్చేసి మనకు 4 వస్తుంది. ఇది ఎట్లా బ్లాక్ అవుతుంది ఏంటి అని నేను ఒకసారి చూపిస్తాను. ఓకే, ఒకసారి చూపించండి, ఐడియా వస్తుంది మా ఆడియన్స్ కి కూడా. సో ఏంటి మేడం ఇది ఎట్లా ఆపరేట్ చేయాలి? 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి బ్యాటరీ సిస్టమ్ అన్నమాట. ఈజీగా మనం బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ బ్యాటరీ ఎప్పుడైనా మనకు ఛార్జింగ్ లేదు అన్నా కానీ దీని నుంచి బ్లోవర్ ద్వారా అయినా మనం డైరెక్ట్ పవర్ పెట్టేసి బ్లో ఆఫ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ అనేది ఉంటది. ఇది వచ్చేసి డిఫ్లేట్ అన్నమాట, ఎయిర్ బయటికి పెట్టడానికి. ఇది ఇన్ఫ్లేట్, ఎయిర్ నింపడానికి, లోపల వెళ్ళడానికి. ఇది ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట. ఆన్ చేసి జస్ట్ మనం ఇన్ఫ్లాట్ చేస్తే ఎయిర్ అనేది ఫుల్ అవుతుంది. ఇది ఒక 3 to 4 minutes పడుతుంది, అయిపోతానే చేసి. చూడండి మన ముందైతే బెడ్ వచ్చేసింది. ఇంత ముందేమో ఇంతే ఉండేది బెడ్, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఈజీగా మనం కూర్చోవచ్చు, పడుకోవచ్చు, దొరలొచ్చు, ఏమైనా చేయొచ్చు. కూర్చుంటే కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. చూడండి మేడం నేను ఇద్దరం కూర్చుంటున్నాం దీని మీద. సో వెకేషన్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా క్యారీ చేయొచ్చు, మనం కార్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. మంచిగా మనకు కంఫర్ట్ గా, సోఫా లేదు కదా, బెడ్ లేదు కదా, ఎలా పడుకోవాలి, అక్కడ ప్రాబ్లం లేదు. ఇది ఒకటి పడుకోని చూడాలా, పడుకోవడం వద్దు నేను మేడం, కానీ కూర్చుంటే చూడండి ఎంత కంఫర్ట్ గా ఉందో. నేనైతే ఇలాంటి పరుపులని బెడ్లను అయితే నేను ఆన్లైన్ లో అయితే చూసాను, కానీ ఇప్పుడైతే లైవ్ గా చూస్తున్నాను. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇది ఇంత మంచిగా కంఫర్ట్ గా కూడా ఉంది, మంచిగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆరాంగా పడుకోవచ్చు. అవును, ఇద్దరు బెడ్ లాగే కంఫర్ట్ గా ఉంది. ఇది ఇండోర్ లో వేసుకోవచ్చు, అవుట్డోర్ లో తీసుకొని వెళ్ళొచ్చు. అవును మేడం, చాలా కంఫర్ట్ గా ఉంది. దీని ప్రైస్ ఎంత అన్నారు మేడం? 5,800 మేడం. 5,800. ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇది అందరికి ఆన్లైన్ లో వీడియోస్ చూసడం కాదు, డైరెక్ట్ లైవ్ లోనే చూపిస్తున్నాం మేము. క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ మేడం. దీంట్లో సెకండ్స్ కూడా వస్తుంది, కానీ మనం హ్యాండిల్ చేసేదాన్ని ప్రీమియం అన్నమాట. అవును, చాలా బాగుంది. క్వాలిటీలో కూడా కూర్చున్నప్పుడు ఆ ఫీల్ వస్తుంది చూడండి, థిక్నెస్ చూడండి. అవును, కూర్చున్నప్పుడు తెలుస్తుంది మేడం, లైక్ మన ఇంట్లో పరుపు ఎలా ఉంటుందో బెడ్ లానే ఆ ఫీల్ వస్తుంది. సో చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా మన ఆసమ్ కలెక్షన్ వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కొండంలో అయితే ఎలాంటి డౌట్ లేదు, ఇది అందరికి ప్రతి ఒక్కరికి జరగదు కూడా అన్నమాట. కింద మనకు 8 సెక్షన్స్ ఉంటాయి కాబట్టి మూవ్ కూడా అవ్వదు, అటు ఇటు సైడ్ కూడా మూవ్ అవ్వదు. ఓకే, మళ్ళీ ఇంకేంటంటే ఇది బ్యాటరీతోనే రన్ అవుతుంది కాబట్టి మనకి బ్లోవర్ కావాలి, గాలి నింపడానికి అలాంటి ప్రాబ్లం లేదు. సో ఇన్బిల్ట్ వచ్చింది అనమాట దీనికి, గాలి నింపడానికి అలాగే గాలి తీయడానికి కూడా. సో 2 దీంట్లోనే ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. కావాలంటే ఒకసారి మేడం చూపిస్తారు. అది బ్యాటరీ మనము పెట్టాము కదా, ఇలాగే తీసేసి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇలాగే పెట్టేయచ్చు. ఇప్పుడు మనము ఇన్ఫ్లాట్ చేసాము, ఇప్పుడు డిఫ్లాట్ చేయాలి. సో ఇది మనకు డిఫ్లాట్ బటన్ వచ్చేసి ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. వచ్చేసింది. ఇది ఇంకా తీస్తే కానీ ఇంకా ఎక్స్ట్రా పోతుంది. ఒక 3 to 4 minutes లో ఫిల్ చేయొచ్చు, 3 to 4 minutes లో మనము ఫిల్ అవుట్ చేయొచ్చు. సో ఇది చాలా కొత్త మాట అన్నమాట. ఈ చలికాలం రైనీ సీజన్ అందరికి వేడి వేడిగా తినాలి. పొద్దున అయితే హడావుడిగా చేసేసి పెట్టేస్తారు, మళ్ళీ అది చల్లగా ఉండదు, మళ్ళీ హీట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి అంటే ప్రాబ్లం. అది గిన్నెలకి మార్చుకోవాలి, చెయ్యాలి అట్లా. కానీ ఈ ప్రోడక్ట్ ఏమంటే చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. హీటింగ్ మ్యాట్ అన్నమాట. చూడండి, ఇలా రండి సార్. ఇది వచ్చేసి హీటింగ్ ప్యాడ్ అన్నమాట. ఇది వచ్చేసి టైమర్ సెట్ చేసుకోవచ్చు, 1 hour, 2 hours, 3 hours, 4 hours హీట్ ఎంత సేపు చేసుకోవాలి అని. అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్ కూడా 60 degrees, 80 degrees, 100 degrees. నేను 100 degrees లో పెట్టాను. ఇది టెంపరేచర్ లాక్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి తాకి చూడండి ఎంత వేడిగా ఉంటుందో. దీంట్లో ఏమంటే ఏ ఐటమ్ అయినా, అంటే ఇప్పుడు స్టీల్ గిన్నె పెట్టచ్చా, గాజు గిన్నె పెట్టచ్చా, లేకపోతే బౌల్ పెట్టచ్చా, ఇప్పుడు ప్లేట్ పెట్టచ్చా, ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లేట్ ఏదైనా కూడా ప్లేట్ వడ్డించేసుకొని, ప్లేట్ అంతా వడ్డించేసుకొని ప్లేట్ అయినా పెట్టేసుకోవచ్చు. లేదు లంచ్ బాక్సెస్ ఉంటది, ఆఫీస్ కి వెళ్ళింటారు, టైం ఉండదు వాళ్ళకి, హీట్ గా వేడిగా తినాలనిపిస్తుంది. ఇక్కడ మన టేబుల్ దగ్గర ఇలా టేబుల్ కి అరేంజ్ చేసేసుకొని ఇట్లా ఫ్లెక్స్ చేసేసి ఆ క్యారీ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ క్యారీ బాక్సెస్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని తినచ్చు అనమాట. అంటే ఇది పిండకూడదు, జస్ట్ క్లీన్ చేసేస్తే సరిపోతుంది. హై టెంపరేచర్ అప్పుడు టచ్ చేయకూడదు. కొన్ని కాషన్స్ మనం ఫాలో అవుతాయి కదా, చాలా అన్నమాట.
కంటిన్యూస్ గా మనం హీట్ చేసుకోవచ్చు. 1 hour కంటిన్యూస్ గా పెట్టుకోవచ్చు, 2 hours పెట్టుకోవచ్చు, 4 hours పెట్టుకోవచ్చు. మొత్తం ఎలక్ట్రికల్ ఏనా మేడం ఇది? ఎలక్ట్రికల్ అన్నమాట, పవర్ అన్నమాట. ఎక్కడైనా మనకి ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా అవుట్డోర్ బయట పోయినప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా ఉన్నా గానీ తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి, ప్రతి ఒక్కరు గ్రాబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు 27 అనమాట. ఆన్లైన్ లో 3500 3800 పైకి కూడా ఉంది. మనం ఇచ్చే ప్రైస్ 27. ఓకే, ఇది కూడా ఆసమ్ గా ఉంది కలెక్షన్. అయితే దీంట్లో బ్లూ వస్తుంది అండ్ వైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓన్లీ బ్లూ అండ్ వైట్. అసలు చూడండి ఎంత తాకండి, జస్ట్ అవును కాలుతుంది, కాలిపోతుంది. అంటే మనం ప్లేట్ లో అన్ని ఏది పెట్టుకున్నామో ప్లేట్ పెట్టేయచ్చు మేడం. ఓకే, ప్లేట్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు బాక్స్ ఉన్నాయి, క్యారీ బాక్స్ పెట్టేయండి. అవును, లైక్ ఓవెన్ లాగా యూజ్ అవుతుంది. గాజు గానీ ఏదైనా మనం పెట్టేసి, ఏదైనా మనం వుడ్ తోనే ప్రిపేర్ ఏదైనా వుడ్ కూడా పెట్టచ్చు. చూడండి బాక్స్ లో వుడ్ గానీ గాజు గానీ ఏది గానీ, ఇదో పాలు. ఓకే, సో మీరు ఏ ప్రోడక్ట్ అయినా ఏ ఐటమ్ అయినా దీని మీద పెట్టుకోవచ్చు. చుట్టూ ఎడ్జ్ కి అంతా ఇది మనకు హీట్ వస్తుంది. ఇప్పుడు 100 degrees లో పెట్టాను చూడండి. అవును కాలుతుంది. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ వింటర్ సీజన్ లో గ్రాబ్ చేసుకోవచ్చు. చాలా మందికి యూజ్ అవుతుంది కూడా. పెట్టి వేడివేడిగా తినొచ్చు. అవును, రైనీ సీజన్ లో కూడా యూజ్ అవుతుంది. వేడివేడిగా తినాలి అనుకున్న వాళ్ళకైతే ప్రాపర్ గా యూజ్ అవుతుంది ఇది. సో మనకి ఏంటంటే ఓవెన్ అన్ని చోట్ల ఓవెన్ ని క్యారీ చేయాలంటే రోల్ చేసేసి ఒక షీట్ లాగా ఒక రోల్ చేసేసి మన కార్ లో ఎక్కడికైనా తీసుకోవచ్చు. ఆఫీస్ లో ఒక మ్యాట్ పెట్టేసుకోవచ్చు. ఎంత హీట్ అవుతుందో చూడండి. అవును, ఎక్కడికైనా తీసుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇది పవర్ కేబుల్ పవర్ అన్నమాట. వావ్, చాలా బాగుంది. ఆఫ్ చేసేయచ్చు. మేడం ఏంటి సెటప్స్, లైటింగ్ అంతా ఉంది, మేము వచ్చాం ఛానల్ నుంచి అని మా కోసం పెట్టారా, లేకపోతే లైట్స్ కూడా మీరు సేలింగ్ చేస్తారా? లైట్స్ కూడా సేల్ చేస్తారు మేడం. ఇది వచ్చేసి ఇవి సపరేట్ అన్నమాట, ఇది సపరేట్. ఇది ట్రైపాడ్ కూడా హై క్వాలిటీతో వస్తుంది అన్నమాట. బయట మీకు 1000 పైనే ఉంటది. ఇది క్వాలిటీ, మెటల్ క్వాలిటీ మంచిగా రావాలి అంటే మన దగ్గర ఓన్లీ 675 రూపీస్ కి అవైలబుల్ ఉంటది. క్వాలిటీ వైజ్ సూపర్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది షూట్స్ చేసుకుంటారు. షూట్ చేసుకోవాలి, కొంతమంది ఇంట్లోనే యూట్యూబ్ షూట్స్ ఛానల్స్ కానీ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఏదైనా యాక్టర్స్ కి కానీ ఎవరికైనా మనకు షూట్ చేసుకోవాలి, అప్పుడు వాళ్ళు సపరేట్ గా రీల్స్ చేసుకోవాలన్నప్పుడు గానీ లైటింగ్ అనేది మెయిన్ బేస్ పాయింట్ అన్నమాట. సో అది మనకు రెక్టిఫై చేస్తాం అనమాట. ఇది చూడండి, ఇవి అంటే చాలా మంది ఆన్లైన్ లో పెట్టుకుంటారు. ఒక సైజ్ అంటే ఒక సైజ్ వస్తుంది, ఎలా క్వాలిటీ వస్తుంది. ఇక్కడ ప్రతిదీ మనం చెక్ చేసి తీసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ వస్తుంది. ఓకే, దీనికి ఇది వైట్ ఒకటే. ఇది వచ్చేసి చూడండి, ఇది కూడా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. లైటింగ్ ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు. ఇది కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, వార్మ్ చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా చూడండి. ఓకే, ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే మనమే సెటప్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది మేడం? ఇది వచ్చేసి అరౌండ్ మనకు 2-3 తో వచ్చేస్తుంది. 2300 లో. ఇది 24 inch. ఓకే, దీంట్లో 19 inch ఒకటి ఉంది, 24 inch ఒకటి ఉంది. అలాగే చాలా మంది ఇప్పుడు RGB లైట్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోతుంది RGB లైట్స్ కూడా. ఇది కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా మంది వీడియోస్ కి కలర్స్ లో కావాలి, షేడ్స్ అని అడుగుతున్నారు. సో ఇది కూడా మనం లాంచ్ చేసామన్నమాట. ఇటువంటి లైట్స్ కూడా మన దగ్గర ఉంటది. సో చూడండి, రెడ్ కావాలంటే రెడ్ షేడ్స్, గ్రీన్ వస్తుంది, బ్లూ వస్తుంది, అండ్ మల్టీగా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి అన్ని కలర్స్. ఇది 20 inches మేడం. ఓకే, ఇది 20 inches ఆఫ్ RGB లైట్. 14 inches ఆన్లైన్ లో మనకు 25 పైనే ఉంది. ఇప్పుడు మనకు 20 inches మనము 25 కి ఇచ్చేస్తున్నాం. 25 to 6 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది అనమాట. 14 inches ప్రైస్ మనకి 20 inches ఇచ్చేస్తున్నాం అనమాట. చాలా క్వాలిటీ వైజ్ కూడా ప్రీమియం క్వాలిటీ చూడండి. ఇట్లా రీల్స్ చేసుకోవాలన్నా రెయిన్బో కలర్స్ అన్ని వస్తాయి. పర్పుల్ వస్తుంది, గ్రీన్ వస్తుంది, బ్లూ వస్తుంది, పింక్, లావెండర్, మొత్తం రెయిన్బో కలర్స్ అన్ని వస్తుంది. పర్టికులర్ కలర్ సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్. చాలా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. ఈ ట్రెండింగ్ లైఫ్ లో కొత్త రీల్స్ చేయాలన్నా, అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా చాలా మందికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇది. ఈ ట్రైపాడ్ కూడా చూడండి, చాలా అంటే ఇంకా సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హైట్ లో క్వాలిటీ చూడండి,
ఫస్ట్ నేను క్వాలిటీ చెప్తున్నాను, క్వాలిటీ చెక్ చేసుకున్నాకనే మీరు ప్రిఫర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇందాక మనం ట్రైపాడ్ లో RGB లైట్స్ పెట్టాము, నార్మల్ లైట్స్ పెట్టాము. ఇది అలాగే మనకు ఆటో రొటేట్ ఫేస్ గింబల్ అన్నమాట. ఫేస్ ట్రాకర్, ఆటో ఫేస్ ట్రాకర్. చూడండి నేను ఎలా మూవ్ అవుతే అక్కడికి వచ్చేసి అది కూడా అలాగే మూవ్ అవుతుంది. ఓకే చూడండి, అంటే ఫోటోస్ దిగే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. 360 degrees కూడా రొటేట్ అవుతుంది. ఓకే చూడండి, ఇది కూడా ఒక రిమోట్ తో వస్తుంది. ఇది వచ్చేసి ఒక 10 feet వరకు, 10 feet నుంచి ఆపరేట్ చేయొచ్చు. కెమెరా వీడియోస్ కానీ ఏదైనా క్లిక్ చేసినప్పుడు కూడా వీడియోస్ ఫోటోస్ ఏదైనా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, అలా ఆటో రొటేట్ గిమ్మల్ అన్నమాట, ఫేస్ ట్రాకర్. ఓకే, సో ఇది షూట్స్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ఏదైనా వీడియోస్ రీల్స్ చేసుకునే వాళ్ళు, చిన్న ఇప్పుడు కిచెన్ లో గానీ ఏమైనా చూపించాలన్నప్పుడు వీడియో కాల్స్ మాట్లాడే వాళ్ళకి అట్లా ఏదైనా మల్టీపర్పస్ గా ఇది మనము రీల్ అనేది షూట్ చేసుకోవచ్చు. చాలా క్యాప్చర్ అవుతుంది కదా. ఎస్ మ్యామ్, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. వెళ్ళండి మీరు. ఓకే, ఇది వచ్చేసి 1625 లో వచ్చేస్తుంది. 1625. ఓకే, ఇది మినీ ఫ్రిడ్జ్ అండి. ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇది వచ్చేసి కార్ లెగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. 2 కేబుల్స్ వస్తాయి. ఇది వచ్చేసి చూడండి, ఇది ఒక మిర్రర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనము అంటే ఇప్పుడు ఇంట్లో పాల ప్యాకెట్లు గానీ ఏదైనా గానీ పెట్టుకోవచ్చు. ఇట్లా ఇది 2 వే ఇది వస్తుంది అనమాట. ఓకే, స్లైడ్ అడ్జస్టబుల్. ఇది తీసేసైనా ఇట్లా బాటిల్స్ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇట్లా సైడ్ కి ఏమైనా పెట్టుకోవచ్చు. బ్యూటీ ప్రొడక్ట్స్ లాగా ఇట్లా బ్యూటీ ప్రొడక్ట్స్ పెట్టుకోవచ్చు. క్రీమ్స్ కానీ ఏవైనా మెల్ట్ అవ్వకోకుండా ఉండడానికి ఇట్లా పెట్టుకోవచ్చు. చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. అది మల్టీ యూజ్ అన్నమాట. ఈ మైన్ బాటిల్ అయితే సెట్ అయిపోతుంది. లేకపోతే చిన్న చిన్న కోన్ అది క్యాన్స్ ఉంటాయి కదా, అట్లా మనకు కూల్ డ్రింక్స్ లాగా చిన్న చిన్న క్యాన్స్ కూడా అట్లా కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, పోర్టబుల్ అన్నమాట. ఇది స్టాండ్ లాగా కూడా వస్తుంది. క్యారీ ఆన్ చేయడానికి కూడా ఇట్లా ఈజీగా క్యారీ ఆన్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? ఇది వచ్చేసి 2680. 2680. ఓకే, అలా లైటింగ్ కూడా ఇది ఆఫ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా పట్టుకుంటే గానీ ఆఫ్ అయిపోతుంది. ఓకే, లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ అయితే ఆఫ్ అవుతుంది. ఓకే, చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకైనా మనకు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు తీసుకోవడానికైనా ఇది చాలా యూస్ఫుల్. ఇంట్లో ఒక్కరు ఉన్న, సింగిల్ పర్సన్స్ ఉన్న, బ్యాచిలర్స్ ఉన్న, పాల ప్యాకెట్లు పాడైపోతున్నాయి జస్ట్ ఇలా అని, అట్లా వాళ్ళు కూడా ఇట్లా చిన్న ఫ్రిడ్జ్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇదేంటి మేడం, బెడ్షీట్ లా అనిపిస్తుంది నాకు. దీని స్పెషాలిటీ ఏంటి? ఇది బెడ్షీటే మేడం. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటది. ఇది వచ్చేసి రేడియం బెడ్షీట్ అన్నమాట, గ్లోయింగ్ బ్లాంకెట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు నైట్ టైం ఇలా మనకు అంటే మార్నింగ్ వచ్చేసి ఇది అంటే లైట్ గ్రాప్ చేసేసేసి ఇది నైట్ టైం వచ్చేసి గ్లో అవుతుంది. రేడియం లాగా. ఇది లెంత్ కూడా చూడండి, లెంత్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. వావ్, హ్యాపీగా ఇద్దరికి రోడ్స్ పైన మనం నైట్ టైం వెళ్ళినప్పుడు రేడియం లైట్స్ ఎట్లా వస్తాయో అట్లా మనకి ఇక్కడ బాల్స్ పైన ఇది లైట్ ఆఫ్ చేసినప్పుడు ఈ రేడియం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పిల్లలకైనా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. దాంట్లో ఇంకో మోడల్ కూడా ఉంది. ఇప్పుడు అంటే గర్ల్స్ కి అయితే ఇట్లా యూనికార్న్ అని ఇట్లా సెపరేట్ ఉంటది కదా, సో ఇట్లా మల్టీ కలర్ లో ఇట్లా ఉంది. బాయ్స్ కి అయితే ఇలా వస్తుంది. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. అంటే పిల్లలు చాలా ఇష్టంగా కూడా బెడ్షీట్ కప్పుకోవడానికి కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఓకే, చాలా నైస్ అండి, చాలా బాగుంది. ఎక్సైట్మెంట్ గా కూడా పెద్ద బెడ్షీట్ అన్నమాట, పెద్దగా వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు కూడా క్యారీ అంటే ఒకరు కప్పుకోవచ్చు. మన లాంటి వాళ్ళు, చిన్న పిల్లలు పెద్దలు కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇలా ఒకరికైతే కంఫర్ట్ గా సరిపోతుంది. చిన్న పిల్లలు అయితే ఇద్దరు కప్పుకోవచ్చు ఈజీగా. ఇది ఎంత మేడం? 790. 790. ఓకే, మీ బ్రీఫ్ కేస్ లో డబ్బులు ఉన్నాయా? కాదు, కార్ వాష్ గన్ ఉంది. కార్ వాష్ గన్ అన్నమాట. ఇది వచ్చేసి డబుల్ బ్యాటరీతో వస్తుంది మేడం. ఇది వచ్చేసి ఓన్లీ 1250 అన్నమాట.
1250. 1250 కి కార్ వాష్ గన్ అనేది అవైలబుల్ వస్తుంది. ఓకే, మనమే వాష్ చేసేసుకోవచ్చు. ఫోర్స్ అనేది కూడా బాగా పక్కాగా వచ్చేస్తుంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గ్యాజెట్స్ కూడా దీంట్లో వస్తుంది అనమాట. అంటే దీంట్లోనే వాటర్ నింపేసి డైరెక్ట్ బ్లాక్ చేయడానికి, ఇది ఫోమ్ చేయడానికి, అట్లా రకరకాలు వస్తుంది అనమాట. సో ఇప్పుడు టైం లేక నేను అన్ని ఓపెన్ చేసి చూపించి లైవ్ లో చూపిద్దాం అనుకున్నా, బట్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా చూపించాలి. సో అందుకు మనకు టైం లేక నేను ఇలా చూపించాల్సి వస్తుంది. ప్రైస్ మాత్రం 1250. ఎస్ మ్యామ్, కార్ వాష్ గన్ 1250. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే వచ్చేసేయండి, పర్చేస్ చేసేసుకోండి, లైవ్ లో చూడండి, చెక్ చేసుకోండి, కొనుక్కోండి. నా ఇంకో చిన్న రిక్వెస్ట్ అనమాట, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. కాల్స్ అనేది అటెండ్ చేయాలంటే చాలా మంది కష్టం అయిపోతుంది నాకు. ఎందుకంటే ఒకరికి కాల్ చేసి అయిపోయే లోపల ఇంకో కాల్ వస్తుంది. కాబట్టి అందరూ వాట్సాప్ మెసేజ్ చేయండి, ఏదైనా నేను నిదానంగా ఆన్సర్ ఇస్తాను. బట్ గైస్ రిమెంబర్, వెనస్డే ఇస్ ద వీక్ ఆఫ్. వెనస్డే షాప్ ఉండదు, అది ఒక్క రోజు మాకు దొరికిన వీక్ ఆఫ్ అన్నమాట. అంటే చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఉన్నా లేదా అనేసి, అంటే వీకెండ్స్ కూడా ఓపెన్ ఉంటది మన షాప్. ఓకే, సండే కూడా ఓపెన్ ఉంటుంది, సాటర్డే సండే అనేది ఓపెన్ ఉంటది. సో వెనస్డే వీక్ ఆఫ్ అన్నమాట, వెనస్డే షాప్ ఉండదు. అండ్ కాల్స్ చేయకండి, డైరెక్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ వాట్సాప్ నంబర్ కి 9063637399 కి హాయ్ అని మెసేజ్ చేస్తే మన ఇన్స్టా పేజ్ లింక్స్ కానీ, వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్ని లింక్స్ అనేది పాపప్ అవుతాయి. మన లొకేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఆ క్లిక్ చేసి డైరెక్ట్ గా మన స్టోర్ కి విజిట్ అవ్వచ్చు. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా నేను ఫాస్ట్ గా చెప్పేస్తాను, ఇంకా కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను కూడా. మినీ ఫ్రిడ్జెస్ గానీ అన్ని ఉన్నాయి. సో ప్రతిదీ చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనమాట, ఒక ప్రోడక్ట్ ఎండ్ అవ్వదు. సో చూద్దాం. ఇది వచ్చేసి ఆప్రాన్ అన్నమాట, ఫీడింగ్ ఆప్రాన్. ఓకే, చాలా మంది ఎట్లా ఉన్నా వేసుకో అంటే కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లో వాళ్ళు చెప్పలేరు, అంటే ఫీడ్ ఇవ్వలేరు. సో ఇలా పెట్టేసుకొని చాలా సాఫ్ట్ కూడా ఉంటది, ఫీడ్ చేయొచ్చు. ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 190 రూపీస్. ఓకే, క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అంటే ఉంటది బాగా. ఇది కూడా పిల్లలకి యూజ్ అయ్యేటి, ఇది పౌచ్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటది. ఓకే, ఇలా పౌచ్ లాగా. ఇది ఓన్లీ 280 రూపీస్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి మేడం, ఒకటి చెప్పడానికి లేదు. ఇది చిన్న బేబీస్ కి వచ్చేసి క్రాల్ అంటే మోకాళ్ళకు వేసుకోవచ్చు, వేసుకొని నడవడానికి అంటే జోగడానికి వాళ్ళకు యూజ్ అవుతుంది. సో ఇట్లా ఇంకోటి ఇది వచ్చేసి హీటింగ్ ప్యాడ్స్, అంటే హోల్డర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి పాన్ హోల్డర్స్ వస్తుంది. 3 పీస్ వచ్చేసి 299 రూపీస్. 3 డిఫరెంట్ సైజెస్ వస్తుంది. ఒకటి జస్ట్ ఇలా పెట్టేసి మనం పాన్స్ హీట్ అవుతుంటాయి కదా, అట్లా హీట్ కాకోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఏ సైజ్ పాన్ కి అది జస్ట్ ఇట్లా పుల్ చేసేస్తే ఆ సైజ్ కి ఇది పట్టుకుంటుంది అనమాట. ఇది ఓన్లీ 299 రూపీస్. 3 పీస్ వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో వస్తుంది. 3 పీస్, లార్జ్, మీడియం, స్మాల్, అట్లా డిఫరెంట్ సైజెస్ వస్తాయి. అండ్ ట్రెండీ నాప్కిన్స్ అన్నమాట. ఇట్లా నాప్కిన్స్ చూసారా? లేదు, ఇది పౌచెస్ లాగా ఉన్నాయి, అంటే ఏబిసి, ఏ లాగా, బి లాగా, అట్లా ఇట్లా బర్డ్ షేప్ లాగా. పిల్లలకి స్కూల్ కి, నర్సరీ, కిండర్ గార్డెన్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి మంచిగా ఉంటాయి, వాళ్ళకు ట్రెండింగ్ గా ఉంటది. మన హౌస్ లో కూడా ఇలా అరేంజ్ చేసిన ఎంత క్లాసీ లుక్ వస్తుంది అంటే అంత చక్కగా ఉంటది. జస్ట్ 140-150 రూపీస్ లో చాలా క్వాలిటీ కూడా బాగుంది. ఇంత ప్రీమియం క్వాలిటీ అన్నమాట. అసలు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తో వస్తాయి చూడండి. బర్గర్ షేప్ లో గానీ ఇట్లా ట్రయాంగిల్ కూడా, అంటే నాప్కిన్స్ ఇక్కడ పెట్టేటప్పుడు చిరాకు పడుతుంటే ఇలాంటి టాయ్ లాగా ఉంటే ఎక్కడైనా హ్యాండ్ వాష్ దగ్గర హ్యాంగ్ చేసినా గానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా బాగున్నాయి నాప్కిన్స్ కూడా. ఇది కూడా మనకి ఫోల్డబుల్ కప్ అన్నమాట. ఇది బాగా ట్రెండింగ్ అయ్యేది. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ లో తాగొద్దు, అలా చేయాలి అనేసి అంటారు కదా, హీట్ అనేది. ఇది కూడా ఓన్లీ మనకు జస్ట్ ఆఫీస్ కూడా తీసుకెళ్ళొచ్చు. అయితే మనం పాకెట్ లో ఇలా పెట్టేసుకొని మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే ఇలా కీ చైన్ లాగా కూడా, ఇట్లా కీ చైన్ లాగా కూడా మీరు ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ తో కీ చైన్. వావ్, బాగుంది. అంటే ఎక్కడికైనా ఈజీ టు క్యారీ అన్నమాట. ఇది ఓన్లీ 150 రూపీస్ అన్నమాట. ఇది మనకు పామ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మొబైల్ పట్టుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఇయర్ ఫోన్స్ ఇలా పెట్టేసుకుని మనము పెట్టేసుకుని వాచ్ చేసుకోవచ్చు. వాకింగ్ వెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. రైనింగ్ సీజన్ లో గానీ ఎక్కడైనా గానీ ఇలా క్యారీ ఆన్ చేసుకోవచ్చు. ఇలా కూడా మసాజర్, మ్యాగ్నెటిక్ మసాజర్. ఓకే, చూడండి
వావ్ ఇట్లా డిఫరెంట్ సర్క్యులేషన్ బాగా మ్యాగ్నెటిక్ మేడం. ఇక్కడ వీపు గానీ కాళ్ళకి గానీ ఏదైనా చేసుకోవచ్చు. ఓన్లీ 160 రూపీస్ అన్నమాట ఇది. ఇట్లా మనకు ల్యాప్టాప్ స్టాండ్స్ కానీ మెటల్ స్టాండ్స్ ఇవి. ఓకే, ప్లాస్టిక్ కాదు, మెటల్ స్టాండ్స్. ఫ్లెక్సిబుల్ గా ఈవెన్ ల్యాప్టాప్ గానీ. అవును, అంటే వెయిట్ కూడా ఆపుతుంది. మెటల్ ఇది బాగుంది. అట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి కార్ లో పెట్టుకోవడానికి మ్యాగ్నెటిక్ హోల్డర్ అన్నమాట. కార్ లో కింద హోల్డ్ చేసేయచ్చు, పైన మన ఫోన్ పెట్టేసుకోవచ్చు. ఓకే, కార్ ఇప్పుడు డాష్ బోర్డ్ మీద ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట, కదలదు. ఓకే, అటాచ్ చేసుకోవచ్చు. చిన్న మైనర్ గ్యాజెట్ కూడా మాట్లాడడానికి కూడా అట్లా చాలా మైనర్ గ్యాజెట్ అన్నమాట. ఇది వచ్చేసి 90 రూపీస్ ఓన్లీ. ఇది చిన్న మ్యాగ్నెటిక్ అన్నమాట, బాగా హోల్డ్ చేస్తుంది. కింద కూడా మనకు కార్ మీద డాష్ బోర్డ్ మీద పెట్టేసి చేసుకోవచ్చు, ఫోన్ మొబైల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కూడా కార్ లో యూజ్ అయ్యేటి మనకు చార్జర్స్ అన్నమాట. మెయిన్ డిఫరెంట్ చార్జర్స్. ఇది వచ్చేసి మనకు చూడండి యూపిన్ గానీ ఇది ఇట్లాంటివి అయితే మనకు ఆన్లైన్ లో మనకు చాలా కాస్ట్ ఉన్నాయి. అది 2000 పైనే ఉన్నాయి, ఇంకోటి 5000 లాగా చూపిస్తున్నారు. బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ 850 రూపీస్ లో ఒకటి ఉంది. ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. 4-in-1 ఎంత మేడం ప్రైస్? ఇది వచ్చేసి 799 రూపీస్. ఇది 850 రూపీస్ అన్నమాట. 850 ఇట్లా. ఇంకోటి ఇట్లా దీంట్లోనే 4-in-1 లో ఇంకో మోడల్ ఉంది 980 రూపీస్ అన్నమాట. స్కారియస్ కలర్స్ తో వస్తుంది, లైటింగ్ రూఫ్ మీద కూడా. ఇవన్నీ నేను పెట్టి చూపించలేను గైస్. ఇది వచ్చేసి స్టార్స్ లాగా ఒకటి వస్తుంది కార్ లో. ఇప్పుడు చాలా యూస్ఫుల్, ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయ్యే ప్రోడక్ట్ ఇది కార్ లో. అంటే ఇప్పుడు జస్ట్ ఇలా లాగగానే మనము ప్లగ్ చేసుకోవచ్చు. ఒకటి చూపిస్తున్నాను చూడండి, కార్ చార్జర్స్ చూడండి. సిపిన్ గానీ ఇది యాపిల్ ఫోన్ కి సెట్ చేసే గానీ, ఇది ప్రొజెక్ట్ చేసేది అనమాట. ఇది ఆన్ అండ్ ఆఫ్ లో గానీ, కాలర్ ఆపడానికి గానీ జస్ట్ ఇలా అంటే వెళ్ళిపోతుంది. ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఇది. ఇలా కార్ చార్జర్స్ ఉన్నాయి, సోలార్ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి అన్నమాట. వితౌట్ సోలార్ బ్యాటరీస్ తోనే మనం రీఛార్జ్ చేసేసుకొని ఈవెన్ సింగిల్ బ్యాటరీతో అయినా వర్క్ అవుతుంది. ఇది ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయి, సోలార్ ద్వారానే ఇది వర్క్ అవుతుంది అనమాట. లేకపోతే డైరెక్ట్ ప్లగ్ ఇన్ కూడా చేసుకోవచ్చు, సిపిన్ లాగా మొత్తం అది కూడా ఉంటది. అంటే 2-in-1 ఇది సోలార్ లేకపోతే ఎలక్ట్రికల్ రెండు వాడచ్చు. ఇట్లా ఫ్లెక్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు, బ్యాటరీస్ పెట్టేసుకోవచ్చు. అలా ఇట్లా కార్ చార్జర్స్ ఇవి ఉన్నాయి. ఇట్లా డిఫ్యూజర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది నేను ఒక టైం ఉంటే పెట్టి చూపిస్తాను. ఇది కూడా అంటే పిల్లలకి కలర్ఫుల్ తో వస్తుంది డిఫ్యూజర్స్ కూడా, అరోమా లాగా. ఇది వచ్చేసి మొబైల్ కూలర్ అన్నమాట. మొబైల్ హీట్ అయినప్పుడు చాలా మంది గేమింగ్ కానీ మూవీస్ కానీ చూస్తూ ఉంటారు మొబైల్ లోనే, పెద్దవాళ్ళు గానీ పిల్లలు గానీ. సో ఇప్పుడు హీట్ అయిపోతూ ఉంటది. సో ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడానికి ఇది మొబైల్ కూలర్ అన్నమాట. జస్ట్ ఈ మొబైల్ కి ఇలా హ్యాంగ్ చేసేసి ప్లగ్ ఇన్ చేసేస్తే ఎంత కూల్ ఉంటదంటే అంత ఏసీలో పెట్టినట్టు ఉంటది, అంత చల్లగా ఉంటది. కాస్ట్ ఎంత? 650 రూపీస్. క్వాలిటీతో వస్తుంది. మీకు ఆన్లైన్ లో కన్నా మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఆన్లైన్ లో ఒకటి చూపించి ఒకటి వచ్చేదానికన్నా ఇది మనం లైవ్ లో చూసి తీసుకోవచ్చు. అట్లా ఇట్లా మొబైల్ కూలర్స్ ఉన్నాయి, ఇట్లా ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇవి లైటింగ్ కూడా వస్తాయండి, సైడ్ కి లైటింగ్ కూడా వస్తుంది. నేను దీని కంప్లీట్ వీడియో కూడా నేను మన ఇన్స్టా పేజ్ లో చూపించాను. సో ఇన్స్టా పేజ్ లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇది 1180 రూపీస్ అనమాట. కుషన్ తో వస్తుంది, ఫోల్డబుల్ వస్తుంది, పాండా లైట్స్ తో వస్తుంది, బ్లింక్ అవుతూ ఉంటది. చాలా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు. ఇలా మనకు ఆయిల్ షెఫ్ అంటే ఆయిల్ ముంచుకొని ఇట్లా చేసుకోవచ్చు. కిచెన్ వేర్ ఇది. ఇట్లా కిచెన్ గ్యాజెట్స్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి. నాకు టైం సరిపోవట్లేదు కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను మేడం. ఇది కూడా మనకు వార్డ్రోబ్ కి సెట్ చేసుకునేది అనమాట. సాక్స్ ఆర్గనైజర్, జస్ట్ స్టిక్కర్స్ లాగా పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఆర్గనైజ్ లాగా తీసి ఇట్లా చిన్నవి గ్యాజెట్స్ లాగా, అంటే ఇప్పుడు ఇన్నర్స్ సాక్సెస్ పెట్టుకోవడం అట్లా పెట్టుకోవడానికి. జస్ట్ మనం
ఇలా తీసేసి ఇట్లా మనం పైన నుంచి చూసుకోవచ్చు ఇక్కడ. దీని ప్రైస్ ఎంత మేడం? ఇది ఓన్లీ 225 రూపీస్. 225. 225 తో ఇది వచ్చేస్తుంది అనమాట. ఇందాక హెడ్ ఫోన్స్ చూపించాను కదా సార్, ఇది వచ్చేసి నథింగ్ బ్రాండ్ అన్నమాట. ఇది వచ్చేసి ఇవి కూడా మనకు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది, క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉంటది. ఇది ఓన్లీ 725 రూపీస్. బయట ఆన్లైన్ లో మనకు 2000 ప్లస్ పైనే ఉంటది, 3000 ఉంటది. మన దగ్గర ఓన్లీ 725 రూపీస్. చాలా తక్కువ ప్రైస్ కే ఇస్తున్నారు. ఎస్ మ్యామ్. ఇది కూడా గేమింగ్ అన్నమాట. పిల్లలకి ఆడేటప్పుడు మనం కంఫర్ట్ గా ఉంటది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటది అనమాట. ఇప్పుడు చాలా మంది ఇక్కడ పెడతారు, సారీ ఇలా ట్రిగ్గర్స్ ఉంటాయి, ఇలా పెట్టేసి టచ్ మోడ్స్ అన్నమాట. పబ్జి ఆడే వాళ్ళు, లేకపోతే ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకు, ఏదైనా గేమింగ్ ఆడే వాళ్ళు ఇట్లా పెట్టేసుకొని గేమ్ కంట్రోలర్ అన్నమాట. ఇట్లా పెట్టి ఆడొచ్చు. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ మేడం, ఓన్లీ 160 రూపీస్ అన్నమాట. 160 రూపీస్ లోనే కంఫర్ట్ గా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఆడొచ్చు. గేమ్ ఆడడానికి కూడా కంఫర్ట్ జోన్స్. అంటే పేరెంట్స్ అంటారేమో ఇంక ఇప్పుడే పాడైపోతున్నారు, కానీ వాళ్ళకు ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి, ఈజీగా కంఫర్ట్ గా ఉండడానికి ఇలా. ఇది కూడా మనకి హీట్ అది ఎలక్ట్రిక్ స్టవ్ అన్నమాట. ఇప్పుడు మనకు మినీ గ్యాస్ స్టవ్ చూసింటారు కదా, మినీ గ్యాస్ అనేది వచ్చేసి చిన్న గ్యాస్ స్టవ్ లాగా వస్తుంది. సో దాని లాగానే ఇప్పుడు ఇది డైరెక్ట్ పవర్ అన్నమాట. ఇలా ఎలక్ట్రిక్ స్టవ్ ఇది. మినీ ఎలక్ట్రిక్ స్టవ్. మినీ ఈవెన్ వచ్చేసి 1000 వాట్స్ తో వస్తుంది. 1000 వాట్స్ తో ప్లేసుకొని ఇది పెట్టేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ లాగా చేసేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అన్నమాట. ఈవెన్ పెద్ద 5 లీటర్స్ ఆఫ్ రైస్ కుక్కర్ అయినా దీన్ని అంటే కుకింగ్ అదేనా పెట్టి చేసుకోవచ్చు. ఏవైనా మల్టీ, ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకు స్టవ్ పెట్టుకోవాలి, సిలిండర్ పెట్టుకోవాలి, అలా అంటే ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటివి అయితే ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు. వాటర్ పెట్టుకోవాలన్నా ఏదైనా మల్టీ కుకింగ్. దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 650 రూపీస్. 650. 650 రూపీస్ లో. ఇది ఆన్లైన్ లో 1000 పైనే ఉంది మేడం. ఇది మన దగ్గర ఇచ్చే ప్రైస్ 650. మన దగ్గర మసాజెస్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాజెస్ ఉన్నాయన్నమాట. 5-6 రకాల మసాజెస్. ఇది వచ్చేసి స్కాల్ప్ మసాజెస్. ఇప్పుడు అందరికి తెలిసిన ప్రోడక్ట్ ఇది. ఇది వచ్చేసి స్కాల్ప్ మసాజెస్. ఇది అందరికి తెలిసింది, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. ఇట్లా స్కాల్ప్ మసాజెస్ హెయిర్ గ్రోత్ కి ఇది ఎంత యూజ్ అవుతుంది. స్పా పెట్టుకున్న అంటే మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇది యూజ్ వస్తుంది. ఇది నీ మసాజర్. ఇది కూడా సూపర్ అంటే సూపర్ అనమాట. మోకాలు నొప్పులు వచ్చినప్పుడు, పెయిన్ కి అన్నప్పుడు అది ఆయిల్, సర్టెన్ ఆయిల్ వాళ్ళ పెయిన్ కిల్లర్స్ యాడ్ చేసేసి ఇది మోకాలకు పెట్టేస్తారు. అంటే హీట్ కూడా సూపర్ అంటే సూపర్ జనరేట్ చేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నొప్పి కూడా తగ్గిస్తుంది. ఎంత మేడం ప్రైస్ ఎంత? ఇది 35 మేడం. 35. ఇది వచ్చేసి ఫుట్ మసాజర్. ఈ కాళ్ళకు, అరిపాదాలకు నొప్పులు ఉన్నప్పుడు చాలా అంటే వేడి నీళ్ళలో అలా పెట్టుకుంటారు, ఇప్పుడు మాల్స్ లో పెట్టుకుంటారు. ఇది పోర్టబుల్ అన్నమాట, చాలా చిన్నది, ఈజీగా మనం క్యారీ ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా ప్లగ్ ఇన్ చేసేసి వాడడమే అన్నమాట. రొటేట్ అవుతుంది. హీట్ ఇది ఆటో రొటేట్, హీట్ వస్తుంది, ఆటో రొటేట్ వస్తుంది, స్పీడ్ పెంచుకోవచ్చు. చాలా బాగుంటది. ఇప్పుడు టైం లేక నేను చూపించలేదు ఫుల్ గా ఎలా వర్క్ అవుతాయి అనేసి. సో అట్లా ఇది హీట్ మసాజర్. ఇది వచ్చేసి ఎంత మేడం హీట్ మసాజర్? అది వచ్చేసి 1999 లో వస్తుంది. 1999. ఇంకోటి ఇది ఒకటి అనమాట. ఇది స్టార్టింగ్ 25 కూడా అమ్మారు. ఇది వచ్చేసి 1799 లో వస్తుంది. ఇది ఏమంటే నెక్, షోల్డర్, ఇట్లా మన స్టమక్ గానీ, బ్యాక్ పెయిన్ గానీ ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. చూడండి మీకు తెలుస్తుంది ఇక్కడ. ఏ ప్లేస్ లో అంటే ఇట్లా నెక్ కైనా పెట్టచ్చు. చూడండి నెక్ కూడా పెట్టండి. చూడండి ఎంత హ్యాండ్ వేసేసుకోండి ఇట్లా జస్ట్ చేతికి. అదే ఆ చేతికి వేసుకోండి. అలా మీకు తెలుస్తుంది ఫీల్ అనేది, ఒక ఒత్తినట్టు బాగా అనేది తెలుస్తుంది, ప్రెజర్ తెలుస్తుంది. మసాజింగ్ అవుతుంది మంచిగా. ఇది నడుముకైనా పెట్టచ్చు. పర్సన్ చేసినట్టుగానే ఉంది. ఇది నడుముకైనా పెట్టచ్చు. ఇట్లా ఇట్లా బెల్ట్ లాగా పెట్టేసుకోవచ్చు. కూర్చున్నప్పుడు ఇట్లా బెల్ట్ లాగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇట్లా థైస్ కి పెట్టుకోవచ్చు. ఇక్కడ మోకాళ్ళకు పెట్టుకోవచ్చు. అక్కడ అన్ని పెట్టుకోవచ్చు. ఇది మల్టీ యూజ్ అన్నమాట. బాగుంది. ఇది కూడా ప్రోడక్ట్. ఇది ఓన్లీ 1799 లో వచ్చేస్తుంది.
మనకు పైకి అయిపోయింది, షోల్డర్స్ కి అయిపోయింది, హెడ్ కి అయిపోయింది, నెక్ కి అయిపోయింది. ఇది స్టమక్ కి అన్నమాట. పీరియడ్ క్రాంప్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం అబ్డామిన్ కి అయినా పెట్టుకోవచ్చు. ఇది 3 levels ఆఫ్ స్పీడ్ వస్తుంది, మోడ్ కూడా మారుతుంది. చూడండి బీటింగ్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. జస్ట్ ఇలా మనం ర్యాప్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవడమే. ఓకే, ఇక్కడ స్పీడ్ పెంచుకోవచ్చు, మోడ్స్ పెంచుకోవచ్చు. మోడ్స్ కూడా మనం మారుతాయి. ఓకే, ఒక్కొక్క మోడ్ లో ఒక్కొక్క సెన్సేషన్ ఉంటది. సో ఇప్పుడు పీరియడ్ క్రాంప్స్ ఉన్నప్పుడు మనకు ఇవి బాగా రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఇట్లా అది. సో దీని ప్రైస్ ఎంత మేడం? ఇది 725 రూపీస్ లో వచ్చేసి 725. ఓకే, ఇది చాలా మంది పీరియడ్ క్రాంప్స్ కి బాధపడతా ఉంటుంటారు. సో వీళ్ళకి దాంతో రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటది దాని వల్ల. అవును, మసాజర్ వల్ల. అంటే ఇప్పుడు హాస్టల్స్ లో ఉంటారు, వేడి నీళ్లు ఇవి అవన్నీ ఉంటారు. ఇదైతే మన దగ్గర ఉంటే ఎక్కడైనా ఈవెన్ ఆఫీస్ లో ఉన్నా గానీ మనం బెల్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మసాజ్ గన్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్ ఇది లాంగ్ మసాజర్ గన్స్. అట్లా మనకు చాలా ఉన్నాయి. ఇంకోటి కొత్తగా వచ్చింది కాఫ్ మసాజర్. ఓకే, ఎవరైనా చాలా అలసిపోయి వస్తారు, కాళ్ళు నొప్పులు పడుతుంటాయి, అందరినీ బంగపోకుండా ఒత్తండి. మాలాగే ఇప్పుడు నాకు కూడా చాలా ఒత్తండి అనుకోకుండా జస్ట్ ఒకసారి మీరు పెట్టండి, ఫుడ్ పెట్టండి, పైకి పెట్టండి మేడం. నాకు కూడా చాలా కాళ్ళు నొప్పి వస్తుంది. చూద్దాం మీ ప్రోడక్ట్ ఎంత వరకు యూజ్ అవుతుంది. జస్ట్ ఇలా టై చేసేసి. ఓకే, కాళ్ళ నొప్పులు అయితే నిజంగా మేడం సూపర్. నేను స్వయంగా చెప్తున్నాను, మనం ఎక్కువ వర్క్ చేసి అలసిపోయి వస్తుంటాము. ఇది ఎయిర్ ప్రెషర్ తో వస్తుంది అనమాట. ఓకే, ఎయిర్ ప్రెషర్ తో అంటే ఒకేసారి ప్రెషర్ ఇవ్వడము, ఈ పెట్టే అంటే ఇది ఏమవుతుందంటే చేతులకు కూడా పెట్టుకోవచ్చు. ఆర్మ్స్ కి, చేతులకి, కింద ఇక్కడ పిక్కల భాగానికి ఇక్కడ అంతా పెట్టేసుకోవచ్చు. అవును, మీకు ఎలా వస్తుంది? ప్రెషర్ లాగినట్టు మళ్ళా వదిలినట్టు. అంటే నొక్కినప్పుడు ఎలా ఉంటాం, ఇట్లా ఒత్తుతాము, ఇలా తీస్తాము. సో ఇది కూడా సేమ్ అలా ప్రెషరే వస్తుంది. పైన పెట్టండి ఒక నిమిషం. ఇది మనము సైజెస్ అనేది ఇది అంటే ప్రెషర్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, ఎక్కువ కావాలా, ఇంకా ఎక్కువ ప్రెషర్ కావాలన్నా. ఓకే, ఇప్పుడు చూడండి చెక్కులు అది ఇట్లా ఇంకా ప్రెషర్ ఎక్కువ పెట్టచ్చు, ఇంకా ఎక్కువ ప్రెస్ చేస్తుంది. ఇటు పక్కకు కూడా పెట్టుకోవచ్చు, మన కంఫర్ట్ అన్నట్టు. ఓకే, అవును తెలుస్తుంది. అంటే ఇట్లా లాగి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎయిర్ ప్రెషర్ అన్నమాట. బాగుంది. కాళ్ళ నొప్పుల వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎక్కువసేపు నిలబడి ఇట్లా మనం చేతిగా అన్నప్పుడు నైట్ టైం ఇలా పెట్టుకొని ఒక 5 minutes పెట్టుకొని పడుకోన్నా గానీ చాలా రిలాక్స్ వస్తుంది. ఒక పర్సనల్ గా ఫీల్ అయ్యి నొక్కుతున్నట్టే ఫీల్ వస్తుంది. అలానే వస్తుంది. ఇది ఆఫ్. ఇది హీట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, హీట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, హీట్ కూడా కొంచెం వేడి నీళ్ళ అట్లా ఉన్నట్టు హీట్ కూడా పెట్టుకోవచ్చు. ప్రెషర్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు. ఓకే, అలా ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అన్నమాట, కాఫ్ మసాజర్. ఇది చాలా బాగుంది ప్రోడక్ట్. ఇది దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఓన్లీ 1650. 1650. ఓకే, 1650 లో ఇది ఎయిర్ ప్రెషర్ అన్నమాట. సూపర్ ప్రోడక్ట్ ఇది. గైస్ మిస్ అవ్వకండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది. స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను లైవ్ లో పెట్టుకొని చూసాను కదా, ఇప్పుడు చాలా మీకే తెలుస్తుంది కదా. హీట్ వార్మర్ అన్నమాట. అంటే మనం ఆఫీస్ లో ఉన్నా గానీ ఏదైనా గ్రీన్ టీ తాగాలన్నా ఇది జస్ట్ వాటర్ ఇన్సర్ట్ చేసేసి జస్ట్ దీని మీద కప్ కూడా వచ్చేస్తుంది. జస్ట్ మనం ప్లగ్గింగ్ చేసేస్తే సరిపోతుంది, హీట్ అయిపోతుంది వాటర్ అనేది. ఏదైనా మనం ఫుడ్ అట్లా చేసుకోవాలన్నా అది అలానే. ఇది ఓన్లీ 475 రూపీస్. ఓకే, ఇది కూడా మనకు ఫుడ్ స్పా లాగా. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ సాక్స్ అన్నమాట. ఈ సాక్స్ లో ఏమవుతుందంటే ఇది నైట్ టైం మనం మాయిశ్చరైజర్ దీంట్లో వేసేసి అప్లై చేసేసి లోపల మనం సాక్స్ వేసుకున్నట్టు వేసుకుంటే గన పాదాలు పగలవు. ఓకే, సాఫ్ట్ గా ఉంటాయి. అంటే ఈ డ్రైనెస్ అంతా క్లియర్ చేస్తుంది ఇది. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఓన్లీ 130 రూపీస్ కే వస్తుంది. 130. ఇట్లా కూడా మనకు 3-in-1 పౌచెస్ కూడా ఉన్నాయి మేడం. ఇవి 3 pouches వచ్చేసి 325 రూపీస్. ఓకే, మల్టీ అన్నమాట. ఇట్లా ఇంకో పౌచ్ కూడా వస్తుంది. 3 pouches ఉన్నాయి అందులో.
3 pouches, 3 in 1 pouches వస్తాయి. ఇది వచ్చేసి 325 రూపీస్. అలాగే ఇలా బేబీకి స్లాబ్ ప్యాడ్స్ ఉన్నాయి. స్లాబింగ్ అంటే వాటర్ ఫిల్ చేసేసి జస్ట్ అట్లా ట్యాప్ చేసి ఇవన్నీ మూవ్ అవుతున్నట్టు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇవి కూడా ఉన్నాయి. సో మేడం ప్రైస్ ఇది వచ్చేసి 225 రూపీస్. ఇది 140 రూపీస్ అనమాట. ఇది మల్టిపుల్ వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ వేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఏసీ కవర్ 150 రూపీస్ వస్తుంది. ఇది కూడా లైట్ అన్నమాట, 3-way లైట్ వచ్చేస్తుంది. ఇది బయట అంటే మనం ఎక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు, అంటే మ్యాగ్నెట్ లాగా. ఓకే, ఇది మ్యాగ్నెట్ రీఛార్జ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఆన్ చేస్తే 3-way మోడ్. ఓకే, ఇలా ఇది ఓన్లీ 299 రూపీస్ అనమాట. ఓకే, ఇది బ్రింకిల్ మసాజర్ అండి. ఇప్పుడు మసాజెస్ లో చూసారు కదా ఎన్ని రకాల మసాజెస్ మన దగ్గర ఉన్నాయో. ఇది బ్రింకిల్ మసాజెస్, బ్రింకిల్స్ ని ముడతలు రాకోకుండా క్లియర్ చేస్తుంది అనమాట. ఇలా స్పీడ్ అమ్మాయిలకైతే బాగా యూజ్ అవుతుంది. అట్లా బ్రింకిల్ మసాజెస్ ఇది ఓన్లీ 295 రూపీస్. అలాగే ఇది బాటిల్ క్లీనింగ్ బ్రష్ అనమాట, 2-way మెథడ్. ఇది ఏమంటే లోపల క్లీన్ అవుతుంది, బయట మనకు ఫ్లెక్సిబుల్ లాగా ఇట్లా బయట సైడ్ క్లీన్ అవుతుంది. ఇది సైజెస్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అడ్జస్టబుల్ అనమాట. ఓన్లీ 190 రూపీస్ అనమాట. ఇది సిలికాన్ 3 పీస్ అనమాట. ఇవి 3 పీస్ వచ్చేసి మనకు 165 రూపీస్. సిలికాన్ రిమోట్ కవర్స్. ఇట్లా మనకు వాషింగ్ మిషన్ లో 20 పీస్ ఇట్లా వేసేసుకోవచ్చు, అంటే కంఫర్ట్ లాగా. ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా వచ్చేసి 2-in-1 వాటర్ మెలాన్ కట్టర్ ఓన్లీ 60 రూపీస్. ఇలా ట్రాక్ చేసేస్తే కట్ అవుతుంది, ఇలా చేసేసి ఇలా పిక్ చేసేసుకోవచ్చు. ఇది 60 రూపీస్. ఇది వచ్చేసి ఫోల్డబుల్ అన్నమాట. సిలికాన్ బాటిల్ 600 ml వస్తుంది. 600 ml ఈజీ క్యారీ ఆన్ చేసుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ ఫోల్డబుల్, పాకెట్ లో అయినా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఎంత మేడం ప్రైస్? ఇది వచ్చేసి ఓన్లీ 260 రూపీస్. 260 రూపీస్ లో వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఏదేమంటారు టూత్ పెక్కర్ అనమాట. జస్ట్ ఇలా పెట్టేస్తే ఇలా ఒత్తేసినా ఉంటే టూత్ పిక్స్ అనేది పైకి వస్తాయి. అట్లా డిఫరెంట్ గ్యాజెట్స్, చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు మన దగ్గర. ఇది ఓన్లీ 60 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి మొబైల్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసి స్టాండ్ అనమాట. ఇది మొబైల్ స్టాండ్ చిన్నది, ఓన్లీ 60 రూపీస్. ఇట్లా ఐస్ క్రీమ్ పౌచ్, ఐస్ క్రీమ్ లాగా యూజ్ అయ్యే పౌచ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటది పిల్లలకి. దీంట్లో కలర్స్ కూడా వస్తాయి మేడం. జస్ట్ చూడండి ఎంత ట్రెండింగ్ గా ఉందో. మనమైనా ఇట్లా క్యారీ ఆన్ చేసుకోవచ్చు. మొబైల్ పడుతుంది, డబ్బులు పడుతుంది, అన్నీ పడతాయి. జస్ట్ ఇది ఐస్ క్రీమ్ పౌచ్ కూడా పెట్టుకోవచ్చు. అట్లా డిఫరెంట్ గా ఉంటదండి. అదెంత మేడం? ఇది వచ్చేసి ఓన్లీ 260 రూపీస్. ఇది వచ్చేసి ఎన్గ్రావింగ్ పెన్ అన్నమాట. ఇది చెక్క పైన గానీ, మెటల్ పైన గానీ, వుడెన్ మీద గానీ జస్ట్ బ్యాటరీ ఆపరేట్ చేసుకొని మన ఐడెంటిటీ మనం రాసుకోవచ్చు, మన పేరు గానీ ఏదైనా. ఇట్స్ బిలాంగ్స్ టు మీ అని. ఇది వచ్చేసి మెష్ బ్రష్, 2-way అన్నమాట. మెష్ బ్రష్ ఇది కూడా చాలా బాగుంటది. ఇది వచ్చేసి వాటర్ క్యాన్ అన్నమాట. 8 liters ఆఫ్ వాటర్ క్యాన్ దీంట్లో ఫిల్ అవుతుంది. 8 liters అట్లా. ఇది ఓన్లీ 225 రూపీస్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పిజ్జా ట్రే. పిజ్జా ట్రే అంటే మనం పిజ్జా బేక్ చేయాలన్నా తీయాలన్నా మనం ఇబ్బంది పడతాం కదా. ఇది సో దీని వల్ల ఇట్లా మనం ఈజీగా మనం ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు, ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది ఓన్లీ 299 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి డ్రయర్, అంటే ఇది వెజిటబుల్ డ్రై అంటే వాష్ చేసుకొని ఇది దీని డ్రైన్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ 90 రూపీస్. ఇలా చాలా. ఇది స్ట్రా కవర్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇది వచ్చేసి పాట్ కవర్, పాట్ కేసీ కవర్స్ అలా. ఇది ఇంకోటి ఏంటి, ఇది బ్యాట్ అనుకుంటారేమో. ఇది వచ్చేసి మస్కిటో కిల్లర్స్. ఇవి ఇన్సెక్ట్స్ ఉంటది, చిన్న అలా ఉంటది. మనము కొట్టే లోపల ఎంత మందులు పెట్టినా పోవు. సో దాన్ని వ్రాప్ చేసి జస్ట్ ఇట్లా ట్యాప్ చేసేస్తే అయిపోతుంది. ఇది ఓన్లీ 30 రూపీస్. అలా చిన్న గ్యాజెట్స్ దగ్గర నుంచి పెద్ద వరకు వస్తుంది. ఇది వాషింగ్ మెషిన్ కవర్స్ ఆల్రెడీ నేను చూపించాను అనుకుంటా. ఇది అంటే టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్. అలాగే ఫ్యాన్స్ అన్నమాట. ఇది ఇంకోటి నీ బ్యాండ్.
ఓకే ఇది నీస్ కేసుకోవడానికి ఇది 185 రూపీస్. ఇలా వచ్చేసి ఇంకోటి 25 పీస్ ఉండే స్క్రబ్బర్స్ అన్నమాట. హార్డ్ యూటెన్సిల్స్ కి క్లీన్ చేయాలన్నా ఇబ్బంది అవుతూ ఉంటది. సో ఇటువంటి స్క్రబ్బర్స్ 20 పీస్ వస్తుంది, మనం రీయూజబుల్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 85 రూపీస్ అన్నమాట. ఇలాగా మన దగ్గర చాలా ఉన్నాయి మేడం. చిన్న వాటి దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం అయిపోతుంది. కానీ అప్కమింగ్ ప్రోడక్ట్, ట్రెండింగ్ ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇది కూడా మనకు చిన్న హ్యాంగర్ అన్నమాట. జస్ట్ ఇది ఏదైనా ఒక చిన్న నాప్కిన్ ఇట్లా క్లచ్ చేసేసి ఆరబెట్టాలన్నా, షూస్ అయినా ఇలా పెట్టి ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఈ క్లిప్ యూస్ ఇది ఓన్లీ 20 రూపీస్. ఇట్లా క్లిప్స్ యూస్ అన్నమాట. ఇట్లా చిన్న చిన్నగా అవి ఇవి వచ్చేసి ఇప్పుడు తడిగా ఉంటది, స్టెప్స్ దిగేటప్పుడు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో ఇది వచ్చేసి 5 మీటర్స్ ఆఫ్ యాంటీ స్క్రిప్ టేప్ అన్నమాట. ఓకే, స్టెప్స్ పైన వేయడానికి, అంటే మనం జారదు. సో అలా ఒకటి. ఇంకోటి ఇది క్లీనర్ పౌడర్. ఇది వేడి నీళ్ళలో కొంచెం పౌడర్ వేసేసి మనం వాష్ చేసేసుకుంటే ఇంకా చాలా నీట్ గా వస్తుంది. మాడిపోయినవి కూడా చాలా క్లియర్ గా పోతాయి అన్నమాట. అలా డిఫరెంట్ డిఫరెంట్. ఇది హ్యాట్ ఫ్యాన్. ఇలా వచ్చేసి ఇంకోటి మనకు ఇది చెప్పల్ సాక్స్ అన్నమాట. ఇది 3D ప్రింట్ లో వస్తుంది. ఎవరైనా చూస్తే సాక్స్ వేసుకున్నా అనుకోండి చెప్పల్ లాగా వేసుకున్నట్టే ఉంటది అనమాట. ఇది కూడా చాలా ఓన్లీ 125 రూపీస్. ఇట్లా ఇప్పుడు రైనీ సీజన్ లో చాలా యూస్ఫుల్ అయ్యే ఇది సాక్స్ లో అన్నమాట. ఇది షూ కవర్. మన షూస్ పార్ట్ చేయదు, జస్ట్ ఇలా షూస్ కి ఇట్లా వేసేసుకొని తీసేసుకోవచ్చు. అంటే ఏదైనా షూ వేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు క్యాన్స్ ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్ కి, ఆ వాటర్ క్యాన్ కి వేయడానికి కవర్స్ అట్లా. ఇంకా ఇది హ్యాట్ ఫ్యాన్. ఇది హ్యాట్ ఫ్యాన్ అన్నమాట. ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు. మీకు కూడా పెట్టుకొని తెలుస్తుంది. ఒక్క నిమిషం. అంటే ఫేస్ పైన ఇది ఇంకా మనము ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎక్కడ షూట్స్ ఉంటాయి, బయట ఉంటాము, బయటకు వెళ్ళినప్పుడు గానీ అక్కడ ఇది యూస్ చేసుకోవచ్చు. ఇవి సాఫ్ట్ గా ఉంటాయి అనమాట. మన షూ అంటే సోల్ అన్నమాట. ఇది మన షూస్ లో సోల్ పెట్టేసుకుంటే ఎంతసేపు నిలబడిన చేసినా గానీ మెడాల్ నొప్పులు అనేది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఎవరైనా అంటే జెంట్స్ కి అయితే ఇప్పుడు షూ లో పెట్టేసుకోవచ్చు. ఫీమేల్ గానీ మేల్ గానీ ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇది సపోర్ట్ వస్తుంది షూ లో పెడితే సోల్. ఇది ఓన్లీ 150 రూపీస్ అండి. మెత్తగా కూడా ఉంది, సాఫ్ట్ ఉంటుంది. నాన్న ఇది కవర్ లో పెట్టి. ఇది వచ్చేసి మనకు ఏదన్నా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇది కోస్టర్ లాగా. జస్ట్ ఫర్ ఫన్. చూడండి, పిల్లలకి ఎంజాయ్ చేసినప్పుడు కప్పు పెట్టి వాళ్ళు పాలు ఇచ్చినప్పుడు వాళ్ళు అలా ప్లేస్ చేసుకున్నప్పుడు కూడా ఇది బాగా ఆడుతూ ఉంటారు. అంటే కొంచెం అట్రాక్టింగ్ గా ఉంది. ఇది చాలా ట్రెండింగ్ అండి, ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయిన ప్రోడక్ట్ అది. ఇది కూడా మనకు ఈ రైనీ సీజన్ గానీ వింటర్ సీజన్ లో గానీ ఇది 2400 amps తో వస్తుంది. బ్యాటరీ చార్జ్ కూడా. హుక్ అన్నమాట, హుక్ టార్చ్. డిమ్ వస్తుంది, లైట్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ కూడా. ఫ్రంట్ టార్చ్ కూడా 2 in 1, 3 in 1. ఓకే. ఇలా హుక్ లాగా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసి క్యాంపైన్స్ కి వెళ్ళినప్పుడు గానీ, ఇంట్లో కిచెన్ లో గానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆఫర్ ప్రైస్ వచ్చి 450 రూపీస్. ఇది బకెట్ మాప్ అండి. జస్ట్ ఇట్లా మనము స్ప్రింకిల్ చేసినా జస్ట్ ఇలా వాటర్ అనేది డ్రైన్ అవుట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు. ఇది లాక్ తీసేస్తే మనం లాక్ చేసేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఇట్లా ఇలా పెట్టేసుకుంటే లాక్ అయిపోతుంది. ఇలా పెట్టి ఇలా లాక్ అయిపోతే ఇంకా రాదు, మళ్ళీ తీసేసుకోవచ్చు మనం. ఇది మనం డ్రైన్ చేసుకోవాలన్నప్పుడు ఇలా అనేసి లాక్ తీసేసి ఇలా డ్రైన్ చేసుకోవచ్చు, డ్రైన్ అవుట్ చేయొచ్చు. ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. విత్ బకెట్ తో వస్తుంది అనమాట. చాలా ట్రెండింగ్ ప్రోడక్ట్. 950 లోనే 2 వచ్చేస్తున్నాయి. ఎస్ మ్యామ్. ఇలా మనం వాటర్ పెట్టేసుకోవచ్చు, డిప్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం స్పిన్ చేసుకోవచ్చు. అలా చిన్న బకెట్ లాగా ఇలా వచ్చేస్తుంది.
బాగుంది. ఈ ప్రోడక్ట్ కూడా ప్రతి ఇంట్లో యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నమాట, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇట్లా పిక్నిక్ టేబుల్స్ కానీ ఇవి కానీ. ఇది వచ్చేసి మనకు ఇది బ్యాగ్స్ అన్నమాట. ఓకే, ట్రాలీ బ్యాగ్ కవర్స్. ట్రాలీ బ్యాగ్ కవర్స్ లగేజ్ పెట్టుకున్నాక అంటే సూట్ కేసెస్ పాడవ్వకుండా ఇది వేయచ్చు అనమాట. ఇది ఓన్లీ 450 రూపీస్ అనమాట. ఇట్లా క్లాత్ స్టాండ్స్ కానీ, లాంగ్ అంబ్రిల్లాస్ కానీ అట్లా చాలా ఉన్నాయి. సో ఇది జస్ట్ బోర్న్ బేబీకి గానీ పిల్లలకి గానీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది సూతింగ్ పిల్లో అన్నమాట. ఇప్పుడు చూడండి మన గణేష్ మహారాజ్ ని ఎలా జోగడుతుందో చూడండి. జస్ట్ అలా ట్యాప్ చేస్తే గన ఇది మనం స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు తగ్గిస్తాను చూడండి, ఇంకా స్లో అవుతుంది. ఫాస్ట్ చేసుకోవాలంటే ఇంకా ఫాస్ట్ అవుతుంది చూడండి. అలా ట్యాప్ చేస్తూ జోగొడుతూ నిద్రపడుతుంది. ఇది వచ్చేసి మనకు ఎవరంటే పేరెంటింగ్ ఉన్నా గానీ ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు. ఇది ఓవర్ ల్యాప్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే సేఫ్టీ సెక్యూర్ లాగా వర్కింగ్ ఉమెన్స్ కి బాగా యూజ్ అవుతుంది. అలా పక్కనే పిల్లలు పక్కన ఎవరైనా ఉన్నారు అన్న ఫీల్ తోనే నిద్రపోతారు అనమాట. చాలా ట్రెండింగ్ ప్రోడక్ట్ ఇది. ఇది ఆన్లైన్ లో 5000 ఉందండి. మీరు ఎక్కడైనా చూడండి 5000 ఉంది. ఇది మన దగ్గర ఉండి 2380. 2380కి ఇంత మంచి ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉంటది. చాలా సాఫ్ట్ ఉంటది చూడండి, బరువు ఉండదు, చాలా సాఫ్ట్ ఉంటది. జస్ట్ ఇలా పెట్టండి, ఇలా చేయి పెట్టండి, జస్ట్ అలా జోగొడుతున్నట్టే ఫీల్ అనేది వస్తుంది చూడండి. అంటే వర్క్ చేసుకునే వాళ్ళు పక్కన లేకుండా పక్కన కూర్చొని వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఎవరో ఒకరు అంటే బేబీని అంటే పక్కన లేరు అన్న ఫీల్ లేకోకుండా ఇది మనకు వస్తుంది. సూతింగ్ పిల్లో చేది. ఇది చూడండి, ఫాస్ట్, ఇది స్లో. ఓకే, ఇదేంటి మేడం కొత్తగా ఉన్నాయి? ఇది పిల్లల కోసం టెంట్స్ మేడం. ఓకే, ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇది దాని నెక్స్ట్ క్వాలిటీ. ఇది వచ్చేసి చాలా అంటే పిల్లలు అన్ని గేమ్స్ పెట్టుకుని దీంట్లో లైట్ కూడా వస్తుంది. ఓకే, లైట్ కూడా పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా చిన్నపాటి చిన్న వాళ్ళ హోమ్ లాగా వాళ్ళ కిడ్స్ పెట్టుకొని ఆడుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటది. వచ్చాయి జస్ట్ పార్సల్స్, ఇంకా మీకోసం అన్పాక్ చేశాను. ఇంకా వేరే మన టేబుల్ కూడా చాలా అది ఉంది. సో ఇది బాగా ట్రెండింగ్ అయిన ప్రోడక్ట్, మన దాంట్లో కూడా చాలా ట్రెండింగ్ అయిన ప్రోడక్ట్. దీని డబ్బులు మంచిగా కాదు మేడం, 4-in-1 పిక్నిక్ టేబుల్ అనమాట. 4 చైర్స్ ఇన్బిల్ట్ ఉంటది. టేబుల్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో చూడండి, ఇది ఎట్లా ఓపెనింగ్ అని చాలా మంది అడుగుతున్నారు. జస్ట్ లాక్ అన్లాక్ చేసేసి ఇది 9 kgs దాకా బరువు కూడా ఉంటది. ఓకే, ఇది అంబ్రెల్లా పెట్టుకోవడానికి. ఓకే, పైన జస్ట్ ఇట్లా మనము పైకి అనేసి ఈ లాక్స్ ఉంటాయి కదా, ఇలా పైకి అని ఇట్లా లాక్ సెట్ చేయాలి. ఓకే, లాక్ వేసేయాలి. ఈజీ అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం. ఇది ఇక్కడ లాక్ చేయాలి. ఇక్కడ అన్లాక్ ఉంది కదా, ఇక్కడ లాక్ చేసేసేయాలి. ఇటు సైడ్ కూడా లాక్ చేసేయాలి. ఓకే, అండ్ ఇక్కడ టేబుల్ ఇక్కడ ఉంది కదా, ఈ టేబుల్ ది ఇట్లా లాక్ కూర్చోవచ్చండి. ఈ చైర్ వచ్చేసి 100 kgs అనేది హోల్డ్ చేస్తుంది. 4 మెంబర్స్ అట్ ఏ టైం కూర్చోవచ్చు. పిక్నిక్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు, స్టడీ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఆ కారిడార్ లో గానీ, లేకపోతే బాల్కనీస్ లో గానీ, ఎక్కడైనా గానీ, లాన్ లో గానీ, ఎక్కడికైనా జర్నీ పర్పస్ కానీ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. 4 మెంబర్స్ అట్ ఏ టైం ఏదైనా మనం గేమ్స్ ఆడుకోవాలన్నా గానీ, సిట్అవుట్ అయ్యాలన్నా గానీ ఎక్కడికైనా వేసుకోవచ్చు. ఇలాగే మనం అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు మనము అంబ్రెల్లా కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇలా 4 మెంబర్స్ కూర్చోవచ్చు అండి. ఇలా వచ్చేసి ఈ చైర్ వచ్చేసి 100 kgs. ఇలా అంబ్రెల్లా కూడా మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. ఎక్కడైనా మనం అవుట్డోర్ లో ఉన్నప్పుడు ఏదైనా టిఫిన్ తినాలన్నా, ఎక్కడైనా మనం రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు కూడా ఇలా మనము ఎండకు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. బట్ ఇది అంబ్రెల్లాది సెపరేట్. అంటే అంబ్రెల్లా ఇలా పెట్టేసుకోవచ్చు, కింద కూర్చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చాలా బాగుంది ఈ ఐటమ్ కూడా. ఎందుకంటే చాలా ట్రెండింగ్ అయిన ప్రోడక్ట్ అన్నమాట. 9 kgs 9.5 kgs వస్తుంది. కార్ లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఈవెన్ మనం ఎక్కడైనా మనము అంటే ఇంట్లో గానీ, లాన్ లో గానీ, ఎక్కడైనా బాల్కనీలో గానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. అప్పుడు అంబ్రెల్లా కూడా అవసరం ఉండదు. జస్ట్ సిట్అవుట్ నలుగురు కూర్చోవాలన్నప్పుడు గానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ కూడా ఉంటదండి. పిక్నిక్ వెళ్ళే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఆఫ్ రన్నింగ్ అన్నమాట. అంటే ప్రైస్ ఎంత స్టార్ట్ అవుతుంది మేడం? ఇది 5K వస్తుంది. 5K దీని ప్రైస్ వచ్చేసి.
సో 5K అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇప్పుడు అంబ్రెల్లా కొంతమంది కావాలంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. సో అది అంటే బయటికి వెళ్ళినప్పుడు కుక్ చేసుకున్న తర్వాత పిక్నిక్ లో ఏంటంటే కింద కూర్చోవాలి, మ్యాట్ వేసి కొంతమంది కూర్చోలేరు, చేయలేరు. సో ఇప్పుడు నలుగురు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా డైనింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఏ పర్పస్ లో అంటే ఇప్పుడు అందరు నలుగురు ఫ్రెండ్స్ వచ్చింటారు, హ్యాపీగా ఎక్కడైనా మనం ఆడుకోవాలి బాల్కన్ లో అట్లా ఏదైనా పెట్టుకొని సిట్ అవుట్ లాగా వేసుకోవచ్చు. సో ఇది ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా ట్రెండింగ్ ప్రోడక్ట్ ఇది. మేడం ఇప్పటి వరకు అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించడం జరిగింది కదా, ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఆ ప్రోడక్ట్స్ అనేది ఒక వరద లాగా వస్తూనే ఉంటదండి, అది స్టాప్ అనేది ఉండదు. కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తుంటాయి. మనం చూపించింది కొంత, చూడాల్సింది కొండంతా. సో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా మనకు ఇది చిన్నవి ఇట్లా ప్రోడక్ట్స్ అయినా గానీ, ఇట్లా 3-in-1 అయినా గానీ, ఇట్లా డెస్కర్స్ అయినా గానీ, ఇది కూడా 115 రూపీసే. జస్ట్ ఇట్లా టేబుల్ టాప్ డెస్క్ గానీ, ఇట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కానీ, ఇంట్లో కిచెన్ క్లీనర్స్ కి గానీ, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆడికి మెయిన్ కొన్ని చూపించాను. ఓకే, ఇవన్నీ చూపించాలంటే కూడా ఒక వీడియోలో సరిపోదేమో, మీకు 2-3 వీడియోస్ చేసుకోవాల్సింది. ఓకే, అట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఈవెన్ మనము ఆర్గానిక్ సోప్స్ కూడా డీల్ చేస్తాము. ఆర్గానిక్ సోప్స్ వితౌట్ ఎనీ కెమికల్స్, సీజనల్ వైస్ కూడా చేస్తూ ఉంటాము. సో ఇట్లా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనది వచ్చేసి మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది, ఆసమ్ కలెక్షన్స్ 2999 అనేసి. ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, ఇన్స్టా లేని వాళ్ళు యూట్యూబ్ ఫాలో అవ్వచ్చు. అండ్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా ఉంటది, దాంట్లో కూడా మనం పోస్ట్ చేస్తుంటాం అప్కమింగ్ ప్రోడక్ట్స్ కానీ, ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్ అవన్నీ పోస్ట్ చేస్తుంటాము. చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి, క్వాలిటీ హెవీగా ఉంటది. ఇది నాట్ ఓన్లీ ఒక డెడ్ అండ్ ప్రోడక్ట్ అయితే కాదు, ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. కొత్తవి లాంచ్ అవుతానే ఉంటాయి, మీరు సేల్ చేస్తానే ఉంటారు, వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ అన్నమాట. మన అడ్రస్ అందరికి ఐడియా ఉంది కదా, ఇది ఆసమ్ కలెక్షన్స్ హెచ్ఎండి హిల్స్ కూకట్పల్లిలో ఉంటది. ఇది ఇందిరా హిల్స్ కి హెచ్ఎండి హిల్స్ మధ్యలో వస్తుంది అనమాట. జేఎన్2 సైడ్ నుంచి అయినా రావచ్చు. ఇది కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దిగేసి ఇలా అయినా స్ట్రైట్ గా మనకు చెరువు రోడ్ వస్తుంది. ఆ రోడ్ నుంచి వస్తే హైటెన్షన్ కి లైన్ ఆపోజిటే అనమాట. ఓకే, చాలా ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన గూగుల్లో కూడా అడ్రస్ అనేది లొకేట్ అయి ఉంటది. ఆసమ్ కలెక్షన్స్ ఇందిరా హిల్స్ అయినా వచ్చేసిన టైప్ చేసినా వచ్చేస్తుంది, హెచ్ఎండి హిల్స్ అయినా వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైనా మన స్టోర్ చూడడానికి చిన్నది, బట్ ప్రోడక్ట్స్ ఎన్నెన్నో ఉన్నాయి. అవును, ఇక్కడ చూస్తూనే తెలుస్తుంది, ఎందుకంటే ఒక ఐటమ్ తీసేలోపు ఇంకో ఐటమ్ కనిపిస్తుంది. అవన్నీ చెప్పాలంటే నిజంగా మీరు చెప్పినట్టుగా ఒక రోజు కూడా సరిపోదేమో, అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంత కలెక్షన్ కూడా ఉంది. మీ కలెక్షన్ కూడా ఆసమ్ గానే ఉంది, ఎందుకంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మాకు చూపించడం జరిగింది ఇప్పటి వరకు. అంటే కంపేర్ టు అదర్ కలెక్షన్స్, అంటే కొత్త ప్రోడక్ట్స్ చూపించడం జరిగింది ఇప్పటి వరకు, మార్కెట్ లో లేనివి కూడా. సో ఆసమ్ అని చెప్పొచ్చు మీ కలెక్షన్ కూడా. మన పేరు యాప్ట్ గా ఉంటది, అది కలెక్షన్ కి యాప్ట్ గా ఉంటది. సో గైస్ విజిట్ చేయండి, ఫాలో అవ్వండి, స్టే ట్యూన్. థ్యాంక్ యూ. లెట్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మీకైతే చాలా ప్రోడక్ట్స్ అయితే చూపించడం జరిగింది వీడియోలో, ఎందుకంటే రీసెంట్ గా ఏవైతే కొత్తగా లాంచ్ అయ్యాయో ఆ ప్రోడక్ట్స్ చూపించడం జరిగింది. అవే కాకుండా ఇంకా చాలా లాట్ ఆఫ్ అన్నమాట, ఇక్కడ 100 నుంచి ఎన్నో వేల వరకు కూడా ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్ని చూపించడం ఒక వీడియోలోనే కుదరదు కాబట్టి మెయిన్వి చూపించడం జరిగింది. సో మీకు ఇంకా ఈ ప్రోడక్ట్ ఏమన్నా మిస్ అయ్యామో అనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అయిన నెంబర్ కి వాట్సాప్ లో ఒక్క మెసేజ్ చేయండి, వాళ్ళ లిస్ట్ మొత్తం మీకు పంపిస్తారు. మీకు కావాల్సింది మీరు పిక్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడికైనా కూడా వీళ్ళు షిప్పింగ్ చేస్తారనమాట. షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ ఖచ్చితంగా. సో షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నా కూడా ప్రోడక్ట్ మాత్రం మన ఇంటి వరకే వస్తుంది, మనం ఇంటి దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మనము చెక్ చేసుకొని అంత ప్రాబ్లం లేదు, క్వాలిటీలో కూడా బెస్ట్ ఉంటుందని మేడం అయితే చాలా సార్లు చెప్పడం జరిగింది. సో మీరు ఎక్కడ డౌట్ పడకుండా ఖచ్చితంగా ఆసమ్ కలెక్షన్ లో ఆసమ్ ప్రోడక్ట్స్ ని మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. మేడం షాప్ టైమింగ్స్ ఏంటి? మన షాప్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు మేడం. ఒక వెనస్డే ఒకటి వీక్ ఆఫ్, ఇంకా మిగతా అన్ని డేస్ ఓపెన్, వీకెండ్స్ కూడా ఓపెన్ ఉంటాయి. వీకెండ్స్ కూడా సేమ్ టైమింగ్ 11 to 9. 11 to 9 కంప్లీట్ గా ఓపెన్ అయి ఉంటది. అండ్ చాలా మంది కాల్స్ చేస్తున్నారండి, కాల్స్ చేసి ఆన్సర్ చేసే టైం అనేది ఉండట్లేదు. సో మీరు ఏం కావాలన్నా మీ స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను నిదానంగానే ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి డెలివరీ అనేది నేను చేస్తాను అనమాట, ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది. సో మీరు అది ఫాలో అవుతే చాలా యూస్ఫుల్ అనమాట.
ఓకే, అందరు కాల్స్ అటెంప్ట్ చేయడానికి టైం దొరకట్లేదంట మేడం కి. సో అందరు ఖచ్చితంగా వాట్సాప్ లో పింగ్ చేస్తే ఏంటంటే మీకు రిప్లై ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా కావాల్సిన ప్రోడక్ట్ మీ దగ్గరకు వస్తుంది. ఇది ట్రస్టబుల్ ఇదా అని అడుగుతున్నారు. ఇది చాలా ట్రస్టబుల్ అండి, హ్యాపీగా వచ్చేయచ్చు. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అంటే అరేంజ్ చేస్తామంట. ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తాము. కావాలంటే ఆన్లైన్ షాపింగ్ అయినా మీరు వీడియో కాల్ లో చేసుకోవచ్చు. ఫ్రీ టైం ఉన్నప్పుడు చూపిస్తాను నేను. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వెనస్డే షాప్ అనేది క్లోజ్ ఉంటుంది, వీకెండ్ లో మాత్రం ఓపెన్ ఉంటుంది అనమాట. వెనస్డే మాత్రం వీక్ ఆఫ్. వెనస్డే వచ్చి కొంతమంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళడం కూడా జరిగిందంట ప్రీవియస్. సో వెనస్డే మాత్రం రావద్దండి. వాట్సాప్ లో ఇన్ కేస్ వెనస్డే మీకు పర్చేస్ చేయాలనిపించినా కూడా వాట్సాప్ లో అయితే పింగ్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ డే మీకు ఆర్డర్ అయితే డెలివరీ చేయడం జరుగుతుంది, లేకపోతే నెక్స్ట్ డే అయినా మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా కొత్త ఐటమ్స్, కొత్త కలెక్షన్స్ అయితే మీకు వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ ఆఫ్.